నెక్స్ట్ నేనేంటి. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్ అండ్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. ఐ హోప్ మై వాయిస్ ఈజ్ క్లియర్. అందరికి క్లియర్ గా ఉందనుకుంటున్నాను. సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సూపర్. అసలు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు తెలుసా. ఎందుకు అనంటే మా సంతోష్ కుమార్ రావు సార్ లాంటి వాళ్ళు, తర్వాత మా భాస్కర్ రావు సార్ లాంటి వాళ్ళు, తర్వాత ఇక్కడ మా వాళ్ళు ట్రైనర్స్ చాలా మంది ఉన్నారు. మా త్రినాథ్ సార్ అయితే చాలా బిజీగా ఉంటాడు యాక్చువల్గా. ఇటువంటి వాళ్ళందరి ఆధ్వర్యంలో మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. యాక్చువల్గా నిజంగా మీరు చాలా లక్కీ. అసలు మాకు దొరకలే అబ్బాయి ఇసొంటోళ్ళు. అప్పుడు వీళ్ళు ఇసొంటోళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అయ్యేటోళ్ళం మేము యాక్చువల్గా. కానీ మాకు దొరకలే. సరే మేము ఎట్లాగో అట్లాగో కంప్లీట్ చేసుకున్నాం ట్రైనింగ్. నిజంగా ఇక్కడ ఉన్న మీ 37 మంది అయితే చాలా అదృష్టవంతులు. వీలైతే వీడియో ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సార్ వీడియో ఆన్ చేసుకోలేము, మేము బాగా బిజీగా ఉన్నాము అని అంటారు. నాకు తెలుసు మీరు ఏం బిజీగా ఉన్నారు నాకు చెప్పండి ఒకసారి. మీరు అంత బిజీయా? అంత బిజీగా ఏం చేస్తున్నారు ఒకసారి చెప్పండి. అంత బిజీగా ఉండి కిలోల కొద్ది బంగారం సంపాదించారా, కోట్ల కొద్ది రూపాయలు సంపాదించారా, ఎకరాల కొద్ది భూములు సంపాదించారా అని అంటే, సార్ కుండల నిండా బంగారం లేదు, కోట్ల రూపాయలు లేవు, ఎకరాల భూమి లేదు. అయినా సరే మనం ఏం చెప్తాం అని అంటే చాలా బిజీగా ఉన్నాం, బిజీగా ఉన్నాం, బిజీగా ఉన్నాం అని చెప్తూ ఉంటాం వాస్తవానికి. కానీ ఆ బిజీని వదిలేసి ఒక్క 20 నిమిషాలు మీరందరూ వీడియోస్ ఆన్ చేసుకునే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కనబడుతున్నాను, వినబడుతున్నాను. మీకు వీలైతే కనబడండి నాకు. పూసిన పువ్వు వాడిపోతుంది, పూసిన బన్నీ పువ్వు వాడిపోతుంది, రా. పండిన పండు కుళ్ళిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ జనవరి 31, 2025 శనివారం రోజు సాయంత్రం 8 గంటల 13 నిమిషాలకి జూమ్లో మీ అందరితో ఏర్పడిన మన ఈ స్నేహం ఎల్లకాలం నిలిచిపోతుంది, నిలిచిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ సునీల్ కుమార్ గాజుల. వసుదైక కుటుంబమైన భారతదేశం, వసుదైక కుటుంబమైన భారతదేశం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు పుట్టినిల్లుగా ఉండేదంట. అటువంటి ఉమ్మడి కుటుంబాలన్నీ ఈరోజు చిన్న భిన్నమైపోయాయి, ఒంటరి కుటుంబాలు అయిపోయాయి, అసలు ఒక్కరమే కుటుంబం అయిపోయాము. ఇటువంటి పరిస్థితులలో నిజంగా మీరందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ మీ మనసు ఎక్కడో ఉండిపోయింది, మీ ఆలోచనలు ఎక్కడో ఉండిపోయాయి. ఎంతో ఆందోళనతో, ఎంతో గందరగోళంగా కూర్చున్నారు వాస్తవానికి ఇక్కడ. కొంతమంది ఆఫీస్ నుంచి వచ్చే టెన్షన్ లో ఉన్నారు, వచ్చాక వంట చేయాలి, వంట చేయకుండానే కూర్చుందామని కొంతమంది ఉన్నారు. నాలాంటి వాళ్ళు పాల ప్యాకెట్ చెప్పింది వచ్చేటప్పుడు మా ఆవిడ పాల ప్యాకెట్ మర్చిపోయి వచ్చాను నేను, క్లాస్ అయిపోయేదాకా నా పాల ప్యాకెట్ కోసమే వెయిట్ చేస్తుంది, క్లాస్ అయిపోయాక మళ్ళీ పాల ప్యాకెట్ తీసుకురావడానికి రోడ్ మీదకి వెళ్ళాలి. ఎవరికి లేవండి ఇవన్నీ, ప్రతి ఒక్కరికి ఉండే ఉంటాయి వాస్తవానికి. కానీ నిజంగా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, సృష్టికి పూర్వం, సృష్టికి పూర్వం ఏకైక స్వరూపంతో ఉన్న మనం తదనంతరం ఇన్ని కోట్ల ఆకారాలుగా తయారయ్యామంట. దీని అంతటికీ మూల కారణం ఏదైనా ఉంది అని అంటే మన యొక్క సంకల్ప బలం, మనిషి యొక్క సంకల్ప బలమే ఈ అన్నింటికీ మూలాధారం వాస్తవానికి. నిజంగా చాలా గొప్ప గొప్పగా విజయాలు సాధించాడు మనిషి, కానీ చాలా ఆందోళనలో ఉన్నాడు, అలసటగా ఉండిపోయాడు, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు వాస్తవానికి. ఆది మానవుడు చాలా ఆనందంగా ఉండేవాడు, అందంగా ఉండేవాడు, ఆరోగ్యంగా ఉండేవాడంట. కానీ ఆధునిక మానవుడు అన్నీ ఉన్నాయి, కానీ ఆ ఆందోళన కూడా అంతకన్నా ఎక్కువగా ఉంది వాస్తవానికి. ఒకప్పుడు మనిషి చెట్టు తొర్రలలో నివసించేవాడంట. ఆ చెట్టు తొర్రలలో నుంచి కొండ గుహల్లోకి వెళ్ళాడంట. కొండ గుహల్లో నుండి ఈరోజు ₹1,00,00,000 విల్లాలో ఉంటున్నాడు. కానీ ₹1,00,00,000 విల్లాలో ఉంటున్నాడు, కానీ ప్రశాంతంగా కూర్చోవడం లేదు, ప్రశాంతంగా తినడం లేదు, ప్రశాంతంగా మాట్లాడుకోవడం లేదు, అసలు ప్రశాంతంగా పక్క వ్యక్తిని చూసే పరిస్థితి కూడా లేదు వాస్తవానికి. అసలు ఏం జరుగుతుంది అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే అన్నీ పెరిగిపోతున్నాయి వాస్తవానికి. ఏం పెరుగుతున్నాయి అని ఆలోచిస్తే టెక్నాలజీ పెరిగింది, సౌకర్యము పెరిగింది, విలాసము, విజ్ఞానము, కాలుష్యము, కల్తీ. అసలు పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు, పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం మాత్రం 50% తగ్గిపోయింది వాస్తవానికి. దీనికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే అది ఒత్తిడి ద్వారానే తగ్గిపోయింది అని అంట. ఒత్తిడి ద్వారానే తగ్గిపోయింది. అసలు ఏంటి ఈ ఒత్తిడి అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, 1906వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జర్మనీలో ఈ మానసిక ఆరోగ్యం అనే దానిపైన ఒక సదస్సు జరిగిందంట. అప్పటికి మన భారతదేశంలో లేదండి.
మనకు లేదు, వాస్తవానికి మన ఊర్లో లేదు, మన విలేజ్లో లేదు, మన మండలంలో లేదు, మనకు కూడా లేదు యాక్చువల్గా ఆ టైంలో. అసలు అప్పుడు మనం లేము కదా సార్ 1906 అంటే అని అనుకోవచ్చు మీరు. అంటే భారతదేశంలో లేదు అప్పటి వరకు. అవునా బద్రీనాథ్ సార్ అంటే అవును సార్ నిజంగానే అప్పుడు అసలు లేదు సార్. చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఉండే సార్, మేము మస్తు ప్రశాంతంగా ఉండేటోళ్ళం సార్. కానీ ఇప్పుడేందో సార్ ప్రతిదానికి టెన్షన్ అవుతుంది, ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది. భూపతి సార్ అంతే కదా. అవును సార్ నిజమే అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందట అంటే 1906 తర్వాత 1947 ఆ ప్రాంతంలో అమెరికాలోని డెట్రాయిట్ ప్రాంతంలో చాలా ఫ్యాక్టరీస్ ఉండేవంట. ఆ ఫ్యాక్టరీస్ లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ వచ్చాయంట. ఇటువంటి పెయిన్స్ రాగానే అందరినీ హాస్పిటల్ తీసుకెళ్లారంట. హాస్పిటల్ తీసుకెళ్ళగానే అన్ని టెస్ట్లు చేశారంట. అన్ని టెస్ట్లు చేయగానే వెంకటేష్ సార్ నిజమే కదా, మనకి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఏమో ఇబ్బంది అనిపించిందని హాస్పిటల్కి పోతాం. హాస్పిటల్కి పోగానే అన్ని టెస్ట్లు చేస్తాడు. అన్ని టెస్ట్లు చేస్తే అన్ని కరెక్టే ఉంటాయి వాణి మేడం కదా. అన్ని కరెక్టే ఉంటాయి, అన్ని కరెక్టే ఉన్నాయి అంటాడు. డాక్టర్ కూడా టెస్ట్లు చూసి ఏ ప్రాబ్లం లేదమ్మా, ఏ ప్రాబ్లం లేదంటాడు. కానీ మన బాడీలో ప్రాబ్లం ఉండిపోతుంది. అవునా అని అంటే ఆ బాడీలో ప్రాబ్లం అలానే ఉండిపోతుంది. సత్యరాజ్ సార్ అవును కదా, ఇది నిజమే కదా, ఎక్స్పీరియన్స్ కదా మనకంటే. అరే నిజమే సార్, నాకు కూడా మధ్యలో మన ఇట్లనే ప్రాబ్లం వచ్చిందని హాస్పిటల్కి పోతే హాస్పిటల్ అన్ని టెస్ట్లు చేస్తే అన్ని టెస్టులలో మంచిగానే ఉన్నాయి సార్, కానీ బాడీలో ప్రాబ్లం అట్లనే ఉండిపోయింది వాస్తవానికి అనుకుంటాం. ఆ 1947 ఆ ప్రాంతంలో కూడా టెస్ట్లు చేస్తే అన్ని పాజిటివ్నే వచ్చాయంట. కానీ వాళ్ళ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఎందుకున్నాయి బాడీలో అని అప్పుడు ఒకసారి టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే, సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు తెలిసిందట ఏంటట అంటే మనిషికి అవన్నీ రావడానికి ముఖ్యమైన కారణం ఆ మనిషిలో ఉన్న ఒత్తిడి ద్వారా వచ్చాయని తెలిసాయంట అప్పుడు. అప్పుడు కూడా మన దేశంలో లేదండి, భారతదేశంలో వాస్తవానికి. కానీ ఏంటి అసలు ఈ ఒత్తిడి అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే అసలు ఫిజిక్స్ లో నుంచి వచ్చిందంట ఈ పదం. ద వర్డ్ స్ట్రెస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫిజిక్స్, భౌతిక శాస్త్రము. మన చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అనుష మేడం, డాక్టర్ అనుష గారు. అవును సార్ నిజంగానే సార్, ఫిజిక్స్ చాలా టఫ్ సార్. అసలు అప్పుడు ఏం అర్థమయ్యేటట్టే ఉండేది కాదు సార్, అర్థమయ్యేటట్టు కాదు అసలు, చాలా ఇబ్బంది పెట్టేది కదా. ఎస్ సార్ నో. అవును సార్ నిజంగానే తిక్క తిక్కగా ఉండేది సార్, అందుకే భౌతిక శాస్త్రం అన్నాం సార్ దాన్ని. అదేం లేదండి, చాలా బాగుంటది. అయితే ఏంటి అంటే ఫిజిక్స్ లో దాని మీనింగ్ ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువుని టూ సైడ్స్ లో నుంచి ఇట్లా గట్టిగా ఫోర్స్ గా ప్రెస్ చేస్తే దాన్ని స్ట్రెస్ అనేవారంట. చక్రపాణి గారు అవును కదా. సార్ కరెక్టే సార్, ఫిజిక్స్ లో ఎస్ సార్ ఎగ్జాక్ట్ గా ఏదైనా ఒక వస్తువుని టూ సైడ్స్ నుంచి ఫోర్స్ గా ప్రెస్ చేస్తే దాన్ని స్ట్రెస్ అనేవారు. సార్ బాగుంది, అది ఫిజిక్స్ స్ట్రెస్, మరి మనం మాట్లాడకపోయే స్ట్రెస్ ఏందని మీరు అనొచ్చు. అంటే మర్చిపోయాను, ఇంకొక స్ట్రెస్ కూడా ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది సార్, సంజీవ్ సార్. ఇంగ్లీష్ లో స్ట్రెస్ ఏంటంటే G5 సంజీవ్ సార్. ఇంగ్లీష్ లో ఒక స్ట్రెస్ మాకు మేడం చెప్పింది సార్, మస్తు గుర్తు. మేడం చెప్తే మస్తు గుర్తు పెట్టుకుంటాం కదా, సార్లు చెప్పిన దానికన్నా. అట్లెట్లుంటుంది, మేడం చెప్పినా గుర్తే ఉంటుంది, సార్లు చెప్పినా గుర్తే ఉంటుంది లేండి అని. అప్పుడు మాకు ఇంగ్లీష్ మేడం ఉండే, ఇంగ్లీష్ మేడం చెప్పేది 26 లెటర్స్ ఉంటాయి, 26 లెటర్స్ మేక్స్ ద వర్డ్స్. అవునా. అవును సార్. ద వర్డ్స్ మేక్స్ డిఫరెంట్ సౌండ్స్, డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉంటాయని చెప్తారు. అవునా. సైలెంట్ లెటర్స్ ఉంటాయి అంటారు. సైలెంట్ ఉంటాయి కొన్ని, నాలాగానే ఉంటాయి కానీ సప్పుడు చేయ అందులో. కొన్ని ఏమో మిస్సింగ్ లెటర్స్ ఉంటాయి, మిస్సింగ్ లెటర్స్ కూడా తెలుసు మాకు. కానీ ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఇన్ ఏ వర్డ్ సమ్ ఆఫ్ ద లెటర్స్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్. కొన్ని కొన్ని అక్షరాలని పదాలలో కొంచెం ఒత్తి పలుకుతూ ఉంటాం, దాన్ని స్ట్రెస్ లెటర్స్ అంటారు. స్ట్రెస్ వర్డ్స్ అని అంటారు, స్ట్రెస్ వర్డ్స్ కాదు కానీ స్ట్రెస్ లెటర్స్ అని అంటారు. అది ఇంగ్లీష్లో స్ట్రెస్ బాగుంది. సరే ఫిజిక్స్లో స్ట్రెస్ బాగుంది, ఇంగ్లీష్లో స్ట్రెస్ బాగుంది, మరి మనం మాట్లాడుకోబోయే స్ట్రెస్ ఏంటి అని మీరు అనుకుంటున్నారా? సూపర్, అక్కడికే వస్తున్నాము. మీ చేతిలో ఏముంది ఒకసారి చెప్తారా? చూపెట్టండి చూద్దాం, మీ చేతిలో ఏముంది. వావ్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, ఎక్సలెంట్, పెన్ ఉంది అందరి దగ్గర. డాక్టర్ మేడం పెన్ను లేదా చూపెట్టాలి. సార్ పెన్ను ఉన్నాయి సార్, పక్కకి పెట్టిన సార్ అంటారు. అట్లేం నడవదు, చూపెట్టాలి అందరి. పవన్ కళ్యాణ్, వావ్ సూపర్ వండర్ఫుల్ ఫెంటాస్టిక్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ కదా, ఆంధ్రప్రదేశ్. రైట్ కదా. చూపెట్టేది ఏ పెన్ ఉంది? ఎస్ ఎగ్జాక్ట్లీ. రూ. 3 పెన్ ఉందా, రూ. 30 పెన్ ఉందా, రూ. 300 పెన్ ఉందా? 30 రూపాయలు కాదు సార్, 300 కాదు సార్. క్యాబ్ అయిన పెన్ను సార్, చిన్నప్పుడు మా బాబు వాడుకున్న పెన్ను సార్, అది వదిలేస్తే కొరికి కొరికి పక్కకు పెడితే 500 పెన్ను సార్. వావ్ వెంకటేష్ గారు సూపర్ వండర్ఫుల్. ఆ పెన్ను వాడుతున్నారా? అయ్యానా రూ. 5 పెన్నా సరే, ఓకే ఓకే, సరే సరే, ఓకే ఓకే, రైట్ రైట్. అయితే నేనేమంటున్నా అంటే కనీసం ఒక కొత్త పెన్ను కూడా కొనుక్కోలేదు కదా. 25 రోజులు అవుతుంది మీకు, 25 రోజుల నుంచి క్లాసులు చెప్తారు వీళ్ళు. ఒక కొత్త నోట్బుక్ కొనుక్కొని, ఒక కొత్త పెన్ను కొనుక్కొని కొత్తగా రాసుకుందామని ఎవరైనా ఆలోచించారా? ఎంతసేపు ఆ బాబు వాడిన బుక్కు, ఆ పాప వాడిన బుక్కు, వాళ్ళ ఆయన వాడిన పెన్నాట, లేదా అత్తగారు కొనిచ్చిన పెన్నాట, సెంటిమెంటల్ పెన్నాట, ఎప్పుడో చిన్నప్పుడు అదే కొనుక్కొని అదే వాడుతారు కదా. సరే ఏది వాడితేనే కానీ శాంతకుమారి గారు మీ పెన్ను చూపెడతలేరు నాకు. చూడరా సూపర్, పెన్ను కనబడదా? ఒకసారి ఇలా పట్టుకొని చూద్దాం. సూపర్, గ్రేట్ గ్రేట్. కనబడుతుందా? సూపర్. ఇలా పట్టుకొని చూద్దాం, పెన్ను పట్టుకున్నారా? సూపర్, రైట్. ప్రశాంత్ గారు వెరీ గుడ్, సూపర్, రైట్. చక్రపాణి గారు రెడీ. ఓకే రైట్. పెన్ను బాగుందా? బాగుంది సార్, బాగుంటుంది. ఇలానే పట్టుకోండి. బరువు ఉందా?
ఏం బరువు లేదు సార్, కామన్ లైట్ వెయిట్ సార్. సింపులే కదా. ఎస్, సూపర్. సరే, ఈ పెన్ను ఒక నిమిషం సేపు ఇలానే పట్టుకుంటారా? పట్టుకోవచ్చు సార్, చాలా సింపుల్, చాలా ఈజీ. దాని ఏముంది, పట్టుకోవచ్చు. 10 నిమిషాలు, ఏం కాదు, పట్టుకోవచ్చు, బరువే ఉండదు. 1 అవర్, అబ్బా సార్ ఇట్లనే పట్టుకోవాలా, బరువు అవుతుందేమో. డే మార్నింగ్ వరకు, మళ్ళీ మార్నింగ్ 6 o'clock వరకు, అబ్బా సార్ మొత్తం భుజాలు నొప్పిలేస్తాయి సార్. రేపు సాయంత్రం వరకు ఈ క్లాస్ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ఇట్లనే పట్టుకొని ఉండాలి. అమ్మో సార్, హాస్పిటల్లో జాయిన్ సార్. అవునా కాదా? కింద పెట్టేయండి చూద్దాం. అరే ఎంత రిలాక్స్ అనిపించింది సార్, ప్రశాంతంగా అనిపించింది సార్. అసలు రిలాక్స్ అయిపోయింది చూడండి. అరే ఏ చిన్న బరువు కలిగించని ఒక చిన్న వస్తువు నువ్వు క్యారీ చేస్తూ క్యారీ చేస్తూ క్యారీ చేస్తూ క్యారీ చేస్తూ ఉన్నప్పుడు, క్యారీ చేస్తూ ఉంటున్నాను అనే ఆలోచన నీ మైండ్లోకి వచ్చినప్పుడు నీకు చాలా 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 బరువును కలిగించిందే అది. చాలా 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 బరువును కలిగించిందే అది. మరి నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎప్పుడో జరిగిన విషయాల గురించి ఇప్పటికే ఆలోచిస్తూ ఉన్నావే, మరి ఒత్తిడిలో ఉండగా నువ్వు ఎక్కడుంటావో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. వెన్ యూ క్యారీస్ యువర్ ఎమోషన్స్, వెన్ యూ క్యారీస్ యువర్ ఫీలింగ్స్, యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్డ్ అంటారు వాస్తవానికి. ఎప్పుడైతే నీ ఎమోషన్స్ ని, నీ ఫీలింగ్స్ ని, ఎప్పుడో జరిగిన చిన్న చిన్న విషయాలని ఎప్పుడైతే నువ్వు క్యారీ చేస్తూ క్యారీ చేస్తూ క్యారీ చేస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు చాలా 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 ఒత్తిడికి లోను కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటావు. సార్ నాకు మంచిగా ఉంది కానీ అది ఎట్లా పోతుంది బయటకు, అసలు ఎట్లా పోవాలి వాస్తవానికి అది? ఇప్పటికీ మా బామ్మర్తో నేను మాట్లాడా, మీకు విషయం తెలుసో లేదు. అదేం సార్ అంటే మాగమంది చెప్తారు, మా బామ్మారితో నేను కూడా మాట్లాడాను సార్ అంటే, మనకు అందరికి ఎనిమి ఎవరైనా ఉన్నారంటే బామ్మారితోలే ఎనిమి యాక్చువల్లే కదా. అందరు నవ్వుతూ రుజువండి. నిజాం సార్, మా బామ్మారితో నేను మాట్లాడా, మా బామ్మ అందరు మనోళ్ళే, అందరు మనం సేమ్ సేమే. ఎందుకు మాట్లాడరు అని అడగండి. ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది నాకు, అందరికి కొత్తగానే పెళ్ళి అవుతుంది, పాతగా పెళ్ళి అవుతుంది ఎవరికన్నా. కొత్తగా పెళ్ళైనప్పుడు మా ఆవిడని తీసుకొని వస్తున్నా నేను. మా ఆవిడని తీసుకొని వస్తా ఉంటే అప్పుడు కార్లు పెట్టేటోళ్ళు తెలుసా, రెంట్ కార్లు పెట్టేటోళ్ళు. కారు పెట్టుకొని ఆ కార్లో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చేటప్పుడు, అప్పుడు మన కాలంలో, అప్పుడు జమాన్లో. ఇప్పుడంటే కార్లు కొనుక్కొని పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా. ఇప్పుడు అంటే అన్న మనం అందరం అప్పటోళ్ళమే కదా. అప్పుడు కార్ రెంట్ తీసుకొని పెట్టకపోయారా? అప్పుడు నేను మా ఆవిడ ఇద్దరు కలిసి వస్తా ఉన్నాం. వస్తా అంటే కార్ ఎక్కుదామని వచ్చేసరికి ఏమైందంటే, మా బామ్మారి టక్కన వచ్చి కార్ డోర్ తీసిండు, వాళ్ళ అక్క కార్ ఎక్కాలని. సరే వాళ్ళ అక్క ఎక్కాలని తీసిండు కదా, మరి నేను ఎక్కేటప్పుడు కార్ డోర్ తీయాలి, తీయలే. బిడ్డ, కారు డోర్ తీయవా, నేను ఎక్కిన తర్వాత సరే చూస్తా నీ సంగతి, తర్వాత ఇయ్యాలి ఒక్కరోజే నేను ఇక్కడ, తర్వాత మా ఇంటికి వస్తావు కదా అని అప్పటి నుంచి మనసులో పెట్టుకున్నా. ఇప్పటిదాకా కూడా అది అట్లే నా మనసులో ఉంది. కానీ ఇక్కడ హైలైట్ ఏంది అని అంటే, కారు మంచిగానే ఉంది, కారు డోర్ తీసిన, వాళ్ళ అక్క మంచిగానే ఉంది, అమ్మ బామ్మారిది మంచిగానే ఉన్నాడు, అందరు మంచిగానే ఉన్నారు. కానీ ఇబ్బంది పడేది ఎవరు అని అంటే, నేనే ఇబ్బంది పడుతున్నా అసలు. నేనే ఇబ్బంది పడుతున్నా. అది గుర్తు చేసుకున్నప్పుడాలే ఇబ్బంది, ఆయన కనబడప్పుడాలే ఇబ్బంది, అది కనబడ ఏ సంగతి ఎక్కడ చూసినా కానీ ఇదే ఇబ్బంది పడుతుంది చూడండి. అంటే చూడండి, ఎప్పుడో జరిగిన ఒక చిన్న విషయాన్ని ఇప్పటికీ క్యారీ చేస్తూ మదన పడుతూ ఉన్నావే, నువ్వు ఒత్తిడిలో ఉండక ఎలా ఉంటావు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. అరే ఎవరో ఏమో అంటే బాధపడడం, ఎవరో ఏమో అంటే ఆనందపడడం ఏంటి, నాకు అర్థం కాని విషయం ఇది. ఎవరో ఏదో అంటే బాధపడతావా, ఎవరో ఏదో అంటే ఆనందపడతావా? ఎప్పుడైతే మనిషి జీవితంలోకి వేగం ప్రవేశించిందో, అప్పుడే మనిషిని వివిధ రకాల ఒత్తిళ్లు కుంగదీయడం మొదలుపెట్టాయంట. ఈ ఆధునిక యుగం అంతా ఎలా అయిపోయిందంటే, అంతా జెట్ స్పీడ్ జెట్ స్పీడ్ జెట్ స్పీడ్, ఇప్పుడే కావాలి అంతే, ఇప్పుడు చూసినామంటే కావాలి. కొత్తగా ఏదో షాప్ పడ్డదంట, పోవాలంతే, కొనుక్కొని రావాలంతే. ఏదో మార్ట్ పడ్డదంట, పోవాలి, అవసరం లేని అని తీసుకొచ్చుకొని అలా పెట్టేసేయాలి. ఏదో ఒక ఫ్యాషన్ షో అదేంటిదంటే, ఏదో ఒక అద్భుతమైన వస్త్రాలకు సంబంధించిన ఒక షాప్ పడ్డదంట, వెళ్ళాలి అక్కడికి అంతే, వెళ్ళాలని చూసిందంతా తీసుకొచ్చుకోవాలి. ఎన్ని ఉన్నాయో చూడండి మన ఇంట్లో, అసలు వేసుకోవడానికి ఒకటి, కానీ ఎన్ని ఉన్నాయో మన ఇంట్లో చూస్తే ఏ మూల చూసినా అవే కనబడుతూ ఉంటాయి. అరే ఏం జరుగుతుంది అని అంటే, ప్రతి ఒక్కదానికి స్పీడ్ 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 గానే ఆ ఒక్క క్షణమైనప్పుడు నేను ఆలోచిస్తున్నామా అని అంటే ఆలోచించట్లేదు వాస్తవానికి. కానీ తాత ముత్తాతలకు లేదు ఒత్తిడి. ఎందుకు లేదు తాత ముత్తాతలకి అంటే, వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఏం జరిగినా మన మంచికే, ఏం జరిగినా మన మంచికే, ఏం జరిగినా మన మంచికే అనుకునేవాళ్ళు. చూడండి, ఏం జరిగినా మన మంచికే అని అనుకునేవాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఎప్పుడైనా అనుకుంటున్నావా ఏం జరిగినా మన మంచికే అని అంటే? అస్సలు కానే కదా, అది నా కోసం జరగలేదు, అసలు నాకు ఇబ్బంది కలగడానికి, నాకు ఇబ్బంది పెట్టడానికే జరిగింది అనుకుంటున్నాం. ఒకసారి అట ఒక రాజు ఉన్నాడట. ఒక రాజు ఆపిల్ వస్తూ ఉన్నాడట. ఆపిల్ వస్తూ ఉండగానే ఏలు కట్ అయిపోయిందట. ఏలు కట్ అయిపోయి బ్లడ్ వస్తుందట. బ్లడ్ రాగానే అక్కడ పక్కన ఉన్న మంత్రి చూసి నవ్వాడట. నవ్వి, ఏం కాదు రాజుగారు మన మంచికే అని అన్నాడట. ఏం కాదు రాజుగారు మన మంచికి అనేసరికి రాజుకు మస్తు కోపం వచ్చిందట. ఏలు కట్ అయిపోయి బ్లడ్ వస్తా అంటే మన మంచిగా అంటావేంటి, ఈ మంత్రిని బంధించండి, రేపు పొద్దున ఉరిదీయండి అన్నాడంట. ఉరిదీయండి అని చెప్పేసి ఈయన ఏం చేశాడంట, ఆ ఏలుకు దారం చుట్టుకొని, బ్యాండేజ్ చుట్టుకొని వేటకెళ్ళిపోయాడంట సైనికులతోటి. సైనికులతోటి వేటకెళ్ళిపోగానే ఆటోమేటిక్గా రాజు అడవిలో వేటకెళ్తూ ఉన్నాడు. సైనికులతో వెళ్తున్న క్రమంలో తప్పిపోయాడు రాజు. అక్కడ రాజు తప్పిపోయి ఎటో 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 తిరుగుతూ ఉంటే, అడవిలో ఉన్న
ఆటవికులు అందరు కలిసి ఒక పండగ చేసుకుంటున్నారట. ఆ అటవీ దేవతకి ఒక పండగ చేసుకుంటున్నారట. ఈ రాజు పోయి వాళ్ళకి దొరికిందంట. దొరకగానే అప్పుడు ఆ అటవికులు అనుకున్నారట, అబ్బా భలే దొరికిండా అయినా, ఇప్పుడు మనం అటవిక మన దేవతకి మనం బలి ఇవ్వాలి ఇక్కడ, బలి ఇవ్వాలి కాబట్టి బలిచ్చే టైంకి కరెక్ట్ దొరికిండు రాజు, బలిష్టంగా ఉన్నాడు, రాజు తీసుకుపోయి బలిద్దామా అని చెప్పి వాళ్ళందరూ ఆ రాజుని పట్టుకొని వేయరట. మంచిగా స్నానం చేపించి మంచిగా వివిధ రకాల పూలదండలు వేసి ఆ బలిపీఠం దగ్గరికి తీసుకుపోయారట. టెన్షన్ పడుతున్నాడు రాజు, ఏంది నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, మరి బలిస్తారేమో నన్ను అని ఆ టెన్షన్ పడుతున్న క్రమంలో అప్పుడు ఆ రాజుని ఆ అటవీ పెద్ద చూసిండంట. ఆ అటవీ పెద్ద చూసి, అరే రాజుకు ఏలుకి ఏమైంది చూడండి ఒకసారి అనగానే, ఆ ఏలు కట్ అయిపోయింది అనగానే, అరే అరే మనం బలి ఇవ్వడానికి రాజు శరీరం పనిచేయదు వదిలిపెట్టండి అని అన్నారట. అప్పుడు రాజు, అమ్మా నేను బతికిపోయానబ్బా అని అనుకున్నాడంట. బతికిపోయాను అనుకొని బయలుదేరి పరిగెత్తుకుంటూ 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 రాజమందిరానికి వచ్చారట. రాజమందిరానికి వచ్చి మంత్రి దగ్గరికి వెళ్ళినట. మంత్రి దగ్గరికి వెళ్ళి, మంత్రి మంత్రి నువ్వు చెప్పింది కరెక్టే, నిజంగా వాస్తవానికి ఏది జరిగినా మన మంచికే, ఈరోజు నా ఏలు కట్ట కాకపోతే నా పరిస్థితి ఘోరం, అక్కడ ఇట్లా ఇలా జరిగింది, నన్ను సంపారై నన్ను బలియాలని చూస్తున్న క్రమంలో ఈ ఏలు కట్ అయింది కాబట్టి నన్ను వదిలిపెట్టి పంపించేశారు. సరే మంత్రి బాగానే ఉంది, ఏలు కట్ అయింది కాబట్టి నాకు మంచి జరిగింది, మరి నీకెట్లా మంచి జరిగింది రాజుగారు, మంత్రి గారు అని రాజు అడిగాడంట. అడగానే అప్పుడు చెప్తాడు మంత్రి, ఓ రాజా, నీకేలు కట్టు కాకపోతే, నేను అంతా మన మంచికే నవ్వకపోతే, అంతా మన మంచికే నవ్వకపోతే మన ఇద్దరం కలిసి పోయేటోళ్ళము, మన ఇద్దరం కలిసి పోయేటోళ్ళము, నన్ను కూడా తీసుకెళ్లేటోళ్ళు మీరు. నీకు ఏలు కట్ అయింది కాబట్టి మన ఇద్దరమే దొరికేటోళ్ళం అక్కడ, నీకు ఏలు కట్ అయింది కాబట్టి నేను వదిలిపెట్టేవాళ్ళు, నాకు ఏది కట్ కాలేదు కాబట్టి నా పీక కట్ అయ్యేది, కాబట్టి దీనివల్ల నాకు కూడా మంచి జరిగింది అని అన్నాడట ఆ మంత్రి. నిజంగా చూడండి, జీవితంలో మన సంఘటనలు ఏది జరుగుతున్నా కానీ మన మంచి కోసం జరుగుతుంది అనే పాజిటివిటీ ఎప్పుడైతే మనిషికి ఉంటుందో అప్పుడు మనిషి చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంటూ అందరినీ హ్యాపీగా ఉంచడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము అని అంటే, మంచి మాత్రమే నాకు జరగాలి, చెడంతా పక్క వాళ్ళకు జరగాలని కోరుకుంటూ ఉంటాం వాస్తవానికి. అదేవిధంగా భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 16వ శ్లోకంలో, భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 16వ శ్లోకంలో ఒక విషయం చెప్తాడు వాస్తవానికి. ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనిషి సుఖ దుఃఖాలను సమదృష్టితో చూస్తూ ఉంటాడో, ఎప్పుడైతే మనిషి సుఖ దుఃఖాలను సమదృష్టితో చూస్తూ ఉంటాడో అప్పుడు ఒత్తిడికి లోను కాకుండా ఉంటాడు అని చెప్తాడు. నిజంగా మనం సుఖం వస్తే నాకు కావాలి, దుఃఖం వస్తే పక్క వాళ్ళకు ఉండాలి, కష్టం వస్తే పక్క వాళ్ళకు ఉండాలి అని చూస్తూ ఉంటాం. కానీ సుఖమైన దుఃఖమైన కష్టమైన నష్టమైన నా కోసమే వచ్చింది జీవితంలో అని ఎప్పుడైనా అనుకున్నావా నువ్వు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎప్పుడు 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 అనుకోము మనము. అది ఒకప్పటి కాలంలో నీ చూడండి, తాతమ్మలు కానీ నానమ్మలు కానీ అమ్మమ్మలను కానీ ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు అంత హ్యాపీగానే ఉన్నారు, ఇప్పుడు కూడా అలా అంత హ్యాపీగానే ఉన్నారు వాస్తవానికి. కారణం ఏంటి అని అంటే, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ కదా. కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ లీవింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ లీవింగ్. అంటే లివింగ్ లో LIVING ఉంటుంది, లివింగ్ లో LEA. లీవింగ్ అంటే వదిలిపెట్టడము ఒక కళే, వదిలిపెట్టడము ఒక కళే. కానీ మనం వదిలిపెడుతున్నామా దాన్ని అని అంటే, లేని లేని అనవసరమైన అన్నింటినీ గుర్తుపెట్టుకొని మరీ ఇబ్బంది పడుతున్నాం వాస్తవానికి ఈరోజు మనం. కానీ ఎప్పుడు మనం అది వదిలిపెట్టాలి, ఎలా వదిలిపెట్టాలి వాస్తవానికి అని అంటే, ఎప్పుడు మారుతుంది ఇది అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, నిజంగా ఈ రోజుల్లో చాలా మంది చూడండి, సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ అడిక్ట్ అయిపోతున్నారు వాస్తవానికి. ఎందుకు అని అంటే, అది లేకుండా బతకలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది ఈరోజు. మొబైల్ ఫోన్స్కి అయితేనేమి, ఆ యూట్యూబ్లో వీడియోస్ చూడడం అయితేనేమి, రీల్స్ చూడడం అయితేనేమి, అన్నీ చూడండి, ప్రతి ఒక్కటి చెడుకు మాత్రమే అట్రాక్ట్ అవుతున్నారు. కానీ ఎవ్వరు కూడా మంచికి అడిక్ట్ కావట్లేదు, అట్రాక్ట్ కావట్లేదు వాస్తవానికి. ఎందుకు అని అంటే, చెడు ఇచ్చినంత ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ మంచి అనేది ఆ క్షణంలో ఇవ్వదు వాస్తవానికి. ఎప్పుడు చూడండి, ఔషధం చేదుగానే ఉంటుంది కానీ ప్రతి ఒక్క రోగానికి పనిచేస్తూ ఉంటుంది, ప్రతి ఒక్క రోగానికి పనిచేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఆ ఔషధాన్ని స్వీకరించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడే మనం అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. సో డోంట్ క్యారీ యువర్ ఎమోషన్స్, డోంట్ క్యారీ యువర్ ఎమోషన్స్. అరే నాకు ఒక విషయం చెప్పండి, మీరు చెప్తాను, ఈ క్షణంలో ఈ క్షణంలో ఈ క్షణంలో నీకు బాగా బాధ కలిగించిన ఒక సంఘటన మరొక క్షణం తర్వాత అంతే బాధను కలిగిస్తుందా?
ఈ క్షణంలో నీకు చాలా ఆనందం కలిగించిన ఒక విషయం మరొక క్షణం తర్వాత అంతే ఆనందాన్ని కలిగిస్తుందా? కలిగించదు, కలిగించదు. మారుతూనే ఉంటుంది. అది బాధైనా మారుతూనే ఉంటుంది, ఆనందమైనా మారుతూనే ఉంటుంది. ఎందుకు అనంటే ప్రపంచంలో, జీవితంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అన్ని మారుతూనే ఉంటాయి, ఋతువులతో సహా. చలికాలం, ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం. ఎన్ని మారినా, ఏది మారకపోయినా, నువ్వు మారనంత వరకు నీకు మనశ్శాంతి లభించదు. నువ్వు మారే ప్రయత్నం చేయాలి. చాలా మంది ఏం చేస్తావనంటే, నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నేను పెళ్లి కాకముందు నుంచి ఇంతే, నాకు పిల్లలు కాకముందు నుంచి ఇంతే, నాకు ఉద్యోగం రాకముందు నుంచి ఇంతే, నేను బిజినెస్ చేయకముందు నుంచి ఇంతే, నేను ఈ ఊళ్ళోకి రాకముందు నుంచి ఇంతే, నేను ఇంట్లోకి రాకముందు నుంచి ఇంతే, నేను అది కొనక ముందు నుంచి ఇంతే, ఇది కట్టక ముందు నుంచి ఇంతే, అన్ని ఇట్లనే చెప్తా ఉంటావు, ఇట్లనే చెప్తాడు. నాకు అర్థం కాని విషయం ఏంటి, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయి, నిన్ను నువ్వు చూసుకునే ప్రయత్నం చేయి. చిన్నగా ఉన్నావా? పెద్దగా కాలే, పెద్దగా అయినావు కదా, పెళ్లి కాలేదా, పెళ్లి కూడా అయింది కదా, పిల్లలు కాలేదా, పిల్లలు కూడా అయ్యారు కదా, పని లేదా, పని కూడా చేస్తున్నావు కదా, ఇల్లు లేదా, ఇల్లు మార్చినావా, కారు లేదా, అరే అన్నీ మార్చినావు కదా భయ్ నువ్వు. నాకు అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? మరి నువ్వెందుకు మారో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి, నువ్వెందుకు మారో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. అంటే ఒత్తిడి రాకుండా ఉండాలి, నీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలి అని అంటే మనల్ని మనం నిరంతరం మార్చుకునే ప్రయత్నం చేయాలి వాస్తవానికి. చాలా మంది ఈ రోజులలో బాధేస్తుంది, ఒత్తిడిలోనే పుట్టి, ఒత్తిడిలోనే పెరిగి, ఒత్తిడిలోనే మరణిస్తున్నారు, ఒత్తిడి వాళ్ళకు ఉందనే విషయం తెలియకనే వాస్తవానికి. ఏం జరుగుతుంది అసలు? ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టే వాళ్ళమంట, ప్రతి పండగకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళమంట. ఈరోజు హాస్పిటల్లోనే పుడుతున్నాము, హాస్పిటల్లోకి వెళ్తున్నాము, అక్కడే చనిపోతున్నాము వాస్తవానికి చాలా మంది ఈరోజు. సరే, ఇదంతా సహజమైన విషయమే అనుకున్నప్పుడు, ఒకప్పుడట అమ్మ చేతి వంట తినేవాళ్ళమంట, అమ్మమ్మ చేతి వంట తినేవాళ్ళమంట, నానమ్మ చేతి వంట తినేవాళ్ళమంట. కానీ ఇప్పుడు అనామకుల చేతిలోని వంట తింటున్నామంట. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అమ్మ వండడం లేదు, అమ్మమ్మ వండడం లేదు, నానమ్మ వండడం లేదు. నడి రోడ్డు మీద వండే వంటను తీసుకొచ్చి నట్టింట్లో పెట్టుకొని తింటున్న నువ్వు, నట్టింట్లో పెట్టుకుంటూ తింటున్న నువ్వు ఎలా మంచిగా ఉంటావు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొన్ని రోజులకు అరెస్టు చేయబడ్డాడంట. అరెస్టు చేయబడ్డ ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఆ జైల్లో ఉన్న క్రమంలో ఆయన మనసులోకి హత్య అనే ఆలోచనలు వచ్చినాయంట, హింస అనే ఆలోచనలు వచ్చాయంట. అప్పుడు ఆయన కనిపించిందంట, నాకెందుకు, నేకు హత్య చేయాలనే ఆలోచన వస్తుంది, హింస వాదాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన వస్తుంది, నేను అహింస సిద్ధాంతాలను కదా ముందుకు తీసుకెళ్లాల్సింది అని ఆలోచిస్తున్న క్రమంలో ఆ జైలర్ని పిలిచి అడిగాడంట, నేను తింటున్న ఆహారం ఇక్కడ ఎవరు వండుతున్నారు అనంటే, ఆ వంట చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అనంటే, ఆయన అత్యంత కిరాతకంగా హత్యలు చేసిన క్రూరమైన వ్యక్తి అంట. ఆయన వండుతూ ఉన్నాడంట కిచెన్ లో. ఆయన వండుతూ ఉన్న ఆ వంటలను తింటున్న ఈయనకు ఆటోమేటిక్ గా ఆలోచనలో మార్పులు వచ్చాయంట. ఇది జరిగిన సత్యం, జగమెరిగిన సత్యం, చరిత్రలో లిఖించిన సత్యం ఇది. మరి అటువంటి నువ్వు ఈ రోజు ఎవరి చేత వంట తింటున్నావు, ఎటువంటి ఆలోచనలు చేస్తూ వండే వాళ్ళ వంట తింటున్నావో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా అనంటే, నాకంత టైం లేదు సార్, నేను చాలా బిజీ, నేను వర్క్లో చాలా బిజీ అని అంటూ నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా, నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు, క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. అమ్మ చేతి వంటలో తిన్నప్పుడు అందరూ నా వాళ్ళే అని అనుకున్న నువ్వు, ఈరోజు అక్కడెక్కడో ఆహారం తింటున్నప్పుడు నీ వాళ్ళనని తెలిసి కూడా క్రూరంగా హింసించే స్థాయికి వెళ్తున్నాడు మనిషి ఈరోజు అనంటే, అది ఆహారంలోని లోటుపాటు కాదా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. నిజమే సార్ ఇది, వాస్తవం సార్ ఇది అని అనుకుంటూ ఉంటాం చూడండి. ఎ సౌండ్ మైండ్ హ్యాడ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్న శరీరంలోనే పరిపూర్ణమైన మనశ్శాంతితో ఉన్న మనస్సు ఉంటుంది అని అంటూ ఉంటారు.
మరి అటువంటి ఆరోగ్యకరమైన శరీరం నీకుందా అని ఆలోచిస్తే ఎవరికీ లేదు వాస్తవానికి. ఎక్కడ నుండి వస్తుంది సార్ మరి ఒత్తిడి? చిన్నప్పుడు మనం నేర్చుకున్న విషయాలేంటి? ఒకసారి మనం బడికి పోయినప్పుడు నేర్చుకున్న విషయాలేంటి ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చిన్నప్పుడు బడికి వెళ్ళగానే ఆలు నేర్చుకున్నాం. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇక ఊ అంటే ఉడతా, ఊ అంటే ఊయలా అని నేర్చుకున్నాం. అమ్మను మించిన దైవం లేదు, ఆవును మించిన జంతువు లేదు, ఇల్లుని మించిన స్వర్గం లేదు, ఈగను మించిన క్రిమి కీటకాలు లేవు. ఊ అంటే ఉడతా, భక్తిగా సహాయం చేస్తూ ఉండాలి, ఊ అంటే ఊయలలో కూర్చున్నంత ఆనందంగా ఉంటామని నేర్చుకున్నాము. ఏదైనా గుర్తుందా మనకప్పుడు అని అంటే ఏది గుర్తుకు లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అమ్మను మించిన దైవం లేదనుకుంటున్నావే, అటువంటి అమ్మని ఎప్పుడైనా గుర్తు చేసుకుంటున్నావా నీ జీవితంలో అని అంటే ఎప్పుడూ గుర్తు చేసుకోవట్లేదు. ఒత్తిల్లో ఉండక ఎక్కడుంటావా నువ్వు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. నిజంగా ఈ ఆలతో ఒత్తిడి ఎలా వస్తుంది, ఒత్తిడి ఎలా వెళ్తుంది అని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. 4 నిమిషాలు నాతో ఉంటారా? ఉంటే ఒకసారి నవ్వండి చూద్దాం. ఉంటే ఒకసారి నవ్వండి చూద్దాం. సార్ నవ్వారా? మీరు నవ్వుతే నాకు కనబడుతుంది, నాకు వినబడుతుంది కూడా. మీ ఫేస్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. నవ్వారు మీరందరూ. రైట్. ఫస్ట్ ఆ అంటే ఏంటి అని అనుకున్నప్పుడు ఆ అంటే అనారోగ్యం. ఆ అంటే అనారోగ్యం. ఎప్పుడైతే మనిషికి అనారోగ్యంగా ఉంటాడో అప్పుడు ఆటోమేటిక్ గా ఒత్తిడి రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నేను ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి మీతో ఇంత ఉత్సాహంగా మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నేను ఇంత ఉత్సాహంగా ఎలా మాట్లాడుతున్నానో తెలుసా మీకు? నా సీక్రెట్ ఏంటో తెలుసా? నా రహస్యం ఏంటో తెలుసా? నేను ఇప్పటిదాకా వాకింగ్ చేసి వచ్చాను. వాస్తవానికి వాకింగ్ చేసి వచ్చాను. వాకింగ్ చేస్తే కింగ్ లోనే కింగ్ ఉంది మీకు తెలుసా? కింగ్ లోనే కింగ్ ఉంది మీకు తెలుసా? ఎంతమంది మీరు ఆరోగ్యంగా ఉన్నారు? ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎవరైనా వాకింగ్ చేస్తున్నారా మీరు అని అంటే లేదు సార్ నేను మస్తు బిజీ, మస్తు బిజీ, మస్తు బిజీ అని చెప్తూ ఉంటారు. మస్తు బిజీ అంటే నీకు అనారోగ్యం రావడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే అది నువ్వు మాత్రమే, నువ్వు మాత్రమే, నువ్వు మాత్రమే. మంచి నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు, మంచి గాలి పీల్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. మంచి నీళ్లు తాగడానికి 20 రూపాయలు పెట్టి బాటిల్ కొన్నాడు కానీ 200 రూపాయలు పెట్టి సాయంత్రం ఇంకేదో కొంటాడు. దోస్తులత్తే 2000 పెట్టి ఇంకేదో కొనుకొచ్చి ఇస్తాడు ఆయన. కానీ 20 రూపాయలు పెట్టి మంచి నీళ్ళ బాటిల్ కొనడు. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. మంచి గాలి పీల్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు, కానీ మంచి గాలిని పీల్చుకోం మనము. డబ్బాల దగ్గరికి వెళ్ళి డబ్బాలు కొనుక్కొని ఆ డబ్బాలలోని గాలి పీల్చుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం వాస్తవానికి. పని చేస్తున్నాను సార్, మస్తు బిజీ, మస్తు బిజీ. ఏం బిజీ నాకు అర్థం కావట్లేదు నీకు. 30 నిమిషాలు వాకింగ్ చేయడానికి టైం లేదా? కానీ 3 రోజులు ఐసీయూలో ఉండడానికి టైం ఉందా నీకు? 30 రోజులు హాస్పిటల్లో ఉండడానికి టైం ఉంటుందా నీకు? అంటే చూడండి, నువ్వు ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయి, ఒత్తిడి నీ దరిదాపుల్లోకి రాదు. అది మానవుడు చాలా ఆనందంగా ఉండేవాడు, అందంగా ఉండేవాడు. కారణం ఏంటి అని అనుకున్నప్పుడు శారీరకంగా దృఢంగా ఉండేవాడు, శారీరకంగా దృఢంగా ఉండేవాడు. కాబట్టి నువ్వు శారీరకంగా దృఢంగా ఉండే ప్రయత్నం చెయ్యి. ఎప్పుడైతే శారీరకంగా దృఢంగా ఉండే ప్రయత్నం చేస్తావో నీ మనసులో ఎటువంటి ఒత్తిడి అనేది ఉండనే ఉండదు. చూడండి, జలుబు చేసినప్పుడు నువ్వు ఎలా ఉంటావో, దగ్గు వేసినప్పుడు ఎలా ఉంటావో, జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటావో, ఇంత యాక్టివ్గా ఉంటావా? జబ్బు వస్తే అసలు జబ్బు, జలుబు, జ్వరం రాదు తెలుసా నీకు? వాకింగ్ పోతే రాదు. నీకు తెలుసా ఇది? ఖర్చు లేకుండా వాకింగ్ పోతే రాదు. చాలా మంది చెప్తారు సార్ నేను చాలా హ్యాండ్సమ్ ఉంటాను, చాలా బ్యూటిఫుల్ ఉంటాను, బయటకు పోతే నన్నే చూస్తారేమో, అందరూ నన్నే చూస్తారేమో అని నేను అనుకునేటోని. ఫస్ట్ నేను ఎంత హ్యాండ్సమ్ ఉన్నా కాబట్టి నన్ను ఎవ్వరు చూస్తలేరు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత. ఎందుకు అని అంటే వాళ్ళు పోయేది వాళ్ళ పని కోసం, నేను పోయేది నా పని కోసం. కాబట్టి నీ కోసం ఎవ్వరు రారు రోడ్డు మీదకి. ఎందుకనంటే వాళ్ళ ఇంటికాడ వాళ్ళకే చాలా పనులు ఉన్నాయి, నిన్ను చూసడానికి ఎవరు రారు. ఎప్పుడైతే నువ్వు ఇంట్లో నుంచి కాలు బయట పెడతావో నీ ఒంట్లో నుంచి రోగం బయటకు వెళ్ళిపోతుంది, ఒత్తిడి బయటకు వెళ్ళిపోతుంది. వాస్తవానికి ఆలోచించే ప్రయత్నం చేయి. వాకింగ్ని చేసే ప్రయత్నం చేయి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టు. ఎప్పుడైతే శారీరకంగా దృఢంగా నువ్వు దృఢంగా ఉండాలి, నీ పిల్లల్ని దృఢంగా ఉంచాలి, నీ కుటుంబాన్ని దృఢంగా ఉంచాలి. నిన్ను చూసుకుంటేనే నీ పిల్లలు నేర్చుకుంటారు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు నేర్చుకుంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎలా కూర్చుంటున్నావు, ఎలా లేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది చూస్తున్నారు. పిల్లోని లేపి వాకింగ్ అను పోడు, పిల్లోని లేపి చదువుకో అను చదువుకోడు, పిల్లోని అది చేయకు అను చెయ్యకుండా ఉండడు. నువ్వు చేసి చూపెట్టే ప్రయత్నం చెయ్యి, ఆటోమేటిక్గా చేస్తాడు. చేసి చూపెట్టే ప్రయత్నం చెయ్యి, ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాడు. కానీ మనకు అంత టైం లేదు సార్. ఐఎమ్ బిజీ, ఐఎమ్ బిజీ, ఐఎమ్ బిజీ. ఏం బిజీ? టూ మచ్ బిజీ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. టూ మచ్ బిజీ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. ఓన్లీ థింకింగ్, ఓన్లీ థింకింగ్, ఓన్లీ థింకింగ్. ఇంటి దగ్గర ఆలోచిస్తున్నావా? కాబట్టి ఆ అంటే అనారోగ్యం. అనారోగ్యం ఉంచుకోకుండా ఉండే ప్రయత్నం చెయ్యి. నీకు అసలు ఒత్తిడి దగ్గరికి రానే రాదు, రానే రాదు, రానే రాదు. వస్తుందా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. రాదు. నెక్స్ట్ ఇంకో అంటే ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు.
ఆర్థిక ఇబ్బందులు. నీకు అనారోగ్యం ఉంటే ఆటోమేటిక్గా ఆర్థిక ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నాట్ ఓన్లీ నీకు ఆర్థిక ఇబ్బందులు, నీ కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎవరికి లేవా ఆర్థిక ఇబ్బందులు? బిల్ గేట్స్ నుంచి మొదలుకొని బిచ్చగాడి వరకు, అమెరికా అధ్యక్షుడి నుంచి మొదలుకొని మా అమ్మమ్మ వరకు, కొత్త వచ్చినట్టున్నాడు అమెరికా అధ్యక్షుడు మొన్ననే, అమెరికా అధ్యక్షుడి నుంచి మొదలుకొని మా అమ్మమ్మ వాళ్ళకి, బిల్ గేట్స్ నుంచి మొదలుకొని బిచ్చగాడి వరకు, మా నాన్నమ్మ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి, సీఎంకి అయితేనేది, పిఎంకి అయితేనేది, ప్రతి ఒక్కరికి, ఎవరికి లేవండి ఆర్థిక ఇబ్బందులు? ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే గొప్పగా ఆలోచించే ప్రయత్నం చేయాలి, గొప్పగా పనిచేసే ప్రయత్నం చేయాలి. ఫోకస్ ఆన్ లెర్నింగ్, ఫోకస్ ఆన్ లెర్నింగ్. లెర్నింగ్ గివ్స్ ద ఎర్నింగ్ అంటారు, లెర్నింగ్ గివ్స్ ద ఎర్నింగ్ అంటారు. మనం ఏం చేస్తామంటే కొంచెం సంపాదన స్టార్ట్ కాగానే లెర్నింగ్ ఆపేస్తాం, కొంచెం సంపాదన స్టార్ట్ కాగానే లెర్నింగ్ ఆపేస్తాము. ఆ లెర్నింగ్ అయితే ఎప్పుడైతే ఆపేస్తూ ఉంటావో నీ ఎర్నింగ్ అనేది ఆగిపోతూ ఉంటుంది, ఎర్నింగ్ అనేది ఆగిపోతూ ఉంటుంది. నీకు సంపాదన స్టార్ట్ అయితే ఇక ఎక్కువగా లెర్నింగ్ పైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయాలి, ఎక్కువగా లెర్నింగ్ పైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయాలి. నువ్వు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎర్నింగ్ ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చాలా మంది చెప్తున్నా బతికింతే, నా కర్మ, నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే సార్ అంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే బతుకు, జీవితం, జాతకం ఇంతే అనేది ఎక్కడ ఉండదు. నీకు విషయం తెలుసో లేదో. ఎందుకు అని అంటే ఇక మధ్యలో కరోనా టైంలో నేను ఇంటికాడనే ఉన్నప్పుడు దేవుడు నేను దోస్తైనం. అదేంటి సార్ కరోనా టైంలో ఇంటికాడ ఉన్నప్పుడు దేవుడు మీరు దోస్తాయారా? నిజంగా దోస్తైనం, దేవుడు నేను దోస్తు. ఆ దోస్తైనప్పుడు అన్నాడు సునీల్, సునీల్ అంటే సార్ దేవుడు దేవుడు చెప్పండి అని అంటే ఒకటే మాట చెప్పాడు. ఏంది సార్ వీళ్ళందరూ ఇట్లా అయిపోతున్నారంటే నేనేం చేస్తలేదు, నాకు ఒకటే తెలుసు అన్నాడు. అదేంటి సార్ అట్లా అంటారు, మీరే కదా ఇవన్నీ చేసేదంటే నాకేం తెలియదు, అన్ని మర్చిపోయినా ఒకటే తెలుసు నాకు. అరే గట్లెట్లా అంటారు సార్, మీకు అన్ని తెలుసు, మీరు సృష్టించారు, ఇదంతా విధ్వంసం. నాకు అవన్నీ ఏం తెలుసు, ఒక్కటే తెలుసు అన్నాడు. అరే ఏం తెలుసు సార్, ఏం తెలుసు సార్, చెప్పురి సార్ అని అన్న. మరి నీకే చెప్తా మళ్ళీ ఎవ్వరికి చెప్పకన్నాడు. మీకు చెప్పినట్టు కూడా ఎవరికి చెప్పకూడదు, మళ్ళీ నేను చెప్పినా అని కూడా ఎవరికి చెప్పకూడదు. మళ్ళీ మిమ్మల్ని అడుగుతాడు, మళ్ళీ అడిగినప్పుడు ఏమైనా సునీల్ సార్ చెప్పిండ అంటే మాకేం చెప్పలేదు అని చెప్పుర్రి. చెప్తారు కదా. రైట్, ఏం తెలుసు దేవునికి అంటే ఒక్కటే తెలుసాడు. దేవునికి ఏం తెలుసు అంటే ఒక్కటే తెలుసాడు. అల్లా అయినా, యేసు అయినా, క్రీస్తు అయినా, ఎవరైనా సరే, రాముడైనా, కృష్ణుడైనా ఒకటే తెలుసాడు. ఏం తెలుసు అంటే ఒకటే తెలుసు నాకు అన్నాడు. ఏంటిది సార్ అని అంటే తదాస్తు అంటాడంట. ఏమంటాడట? తదాస్తు అంటాడు. అంతకన్నా మించి ఏమన్నాడట? తదాస్తు అంటాడు, అంతకన్నా మించి ఏమన్నాడంట. నా బతికింతే తదాస్తు, నా జీవితం ఇంతే తదాస్తు, నేను గొప్పగా ఎదుగుతాను తదాస్తు, నేను చేయగలుగుతాను తదాస్తు, నా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి తదాస్తు. నువ్వేమనుకున్నా కానీ ఒకటే అంటాడట, తదాస్తు అని అంటాడట. ప్రతి ఒక్కటి నీలోని ఆత్మస్థైర్యం కన్నా గొప్పది ఏదీ లేదు, నీలోని ఆత్మస్థైర్యం కన్నా గొప్పది ఏదీ లేదు. నిన్ను నీవు విశ్వసించు, అదే నీలోని పునరుత్తేజాన్ని తట్టి లేపుతుంది అంటారు స్వామి వివేకానంద గారు. అరే నిన్ను మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. వాస్తవానికి నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. ఇఫ్ వన్ కెన్ డూ యూ కెన్ డూ, if one can do you can do. One thing here, if one cannot do also you can do, if one cannot do also you can do. ఎందుకనంటే ఎవరో ఒకరు చేయనప్పుడే కదా ఎవరో ఒకరు ఏదో ఒకటి సాధించారు. అలానే ఎవరు సాధించడానికి కూడా నువ్వు సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు అంత ఆందోళన పడుతూ ఇబ్బంది చెప్తున్నావు? ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు అని ఫోకస్ చేయట్లేదు. నువ్వు దేనిపైన ఫోకస్ చేయట్లేదు. సార్ నేను చాలా పూజలు చేస్తున్నా సార్, చాలా పుణ్యాలు చేస్తున్నా సార్, గుడికి పోతున్నా, మసీదికి పోతున్నా, చర్చికి పోతున్నా, వ్రతాలు చేస్తున్నా, మహాకుంభమేళ ఆడికి పోతున్నా, ఇంకొకటి ఏమో ఈడికి పోతున్నా. అరే నాకు చెప్పే విషయం ఏంటి అని అంటే నువ్వు ఏ పూజలు చేసినా, ఏ పూజలు చేయకపోయినా, ఏ పుణ్యం చేసినా, ఏ పుణ్యం చేయకపోయినా, ఏ పూజలు ఏ పుణ్యాలు చేసినా చేయకపోయినా నువ్వు నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చెయ్యి. ఎప్పుడైతే నువ్వు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఉంటావో నువ్వు ఆర్థికంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. యూ కెన్ ఫోకస్ ఆన్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, స్కిల్స్, స్కిల్స్. కానీ మనం ఏం చేస్తామనంటే ఆ స్కిల్స్ని పక్కన పెట్టేసి అన్ని పనులు చేస్తూ ఉన్నాం. వాస్తవానికి ఆ స్కిల్స్ ఉంటేనే కదా నువ్వు గొప్పగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మాట్లాడడం ఎలా అని తెలుసుకోవాలి, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, తర్వాత నువ్వు కొత్త కొత్త విషయాలు ఎలా స్టడీ చేయాలో తెలుసుకోవాలి, ఆ పనిని ఎలా చేయాలో నేర్చుకోవాలి, ఆ పనిలో కొత్త కొత్త విషయాలు ఏమొస్తున్నాయో నేర్చుకోవాలి. జూమ్ మనందరికీ తెలియదు, నేర్చుకోలేదా? ఇప్పుడు కొత్తగా వచ్చింది AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. ఎంతమంది తెలుసుకుంటున్నాం, ఎంతమంది ఇంప్రూవ్ చేసుకుంటున్నాం? అసలు ఎక్కడ ఉండం, మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటామో. కానీ నా జీవితం మారిపోవాలి, తెల్లార వరకు, తెల్లార వరకే మారిపోవాలి, తెల్లార వరకే మారిపోవాలి అంటే ఈ రోజు అద్భుతంగా మెరుస్తున్న వజ్రం కూడా ఒకప్పుడు ఎవరు గుర్తించని రాయే, ఎవరు గుర్తించని రాయే. కానీ ఆ రాయి ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటే, ఎంత వేడిని తట్టుకుంటే, ఎంత కమిలిపోతే, ఎంత కుమిలిపోతే అది ఈరోజు వజ్రంగా అయింది. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అలా మీరు కూడా మిమ్మల్ని మీరు నమ్ముతూ ఫోకస్డ్గా పనిచేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఎట్ ద సేమ్ టైం
నువ్వు ఆర్థికంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉండేది. షార్ట్ టైంలో క్రోడ్స్ ఆఫ్ రూపీస్ సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ఇంట్లోనే కూర్చున్నారు. వీళ్ళకి ఏంటి అని అనుకున్న చాలా మంది ఇంట్లోనే ఉండిపోతారు. వీళ్ళు అనుకున్న ఉమెన్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఈరోజు మొన్న 26 జనవరి రోజు ఢిల్లీలో చూస్తూ ఉంటే కనుల పండుగ ఉంది, కనుల పండుగ ఉంది. ఎంటర్ప్రినర్స్ అందరినీ, వివిధ రాష్ట్రాల్లోని ఎంటర్ప్రినర్స్ అందరినీ ఢిల్లీకి తీసుకొచ్చి అక్కడ సన్మానం చేయడం జరిగింది. వాస్తవానికి కొత్త కొత్త విషయం చూడండి, చిన్న 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 థాట్ ప్రాసెస్తో గొప్ప గొప్పగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. వాస్తవానికి నీ ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణం నువ్వే. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా మరణించడం నీ తప్పే అని చాలా మంది చెప్పగా విన్నాను. కానీ నేనేమంటాను అని అంటే, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చచ్చిపో నీ తప్పు కాదు. కానీ 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 నీ కుటుంబాన్ని పేద కుటుంబంగా చేసి చచ్చిపోవడం మాత్రం నీ తప్పే, నీ తప్పే, నీ తప్పే. ఒంటరిగా పుట్టావా, ఒంటరిగా పో, తప్పేం కాదు. కానీ ఎప్పుడైతే కుటుంబం ఉందో ఆలోచించే ప్రయత్నం చేయి, కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయి, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయి. అరే నాకు అర్థం కాదు, ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఎక్కడ స్ట్రెస్ ఉంటుంది? నాకు అర్థమవుతుంది. ఉంటుందా చెప్పు? ఉండనే ఉండదు. పైసలు మస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది స్ట్రెస్? నాకు అర్థమే కాదు అసలు. చల్లగా ఏసీగా లాక్ కాబట్టే, ముంగట మంచిగా వైఫై ఉండే, మంచిగా కంఫర్ట్లోనే సీట్లో కూర్చుంటివి. ఇక మాటలకు రమ్మంటే రావా? ఆల్రెడీ వాసన వస్తుంది నాకు అక్కడ నుంచి. ఏం వాసన వస్తుంది? మా ఆవిడ వేసే వంట స్మెల్ వస్తుంది. ఈ క్లాస్ అయిపోగానే నాకు ఫుడ్ పెడుతుంది. ఎంత హ్యాపీగా రిలాక్స్గా కూర్చొని. ఎక్కడ ఉంటుంది స్ట్రెస్ చెప్పు? అవునా కాదా? అంటే నిజంగా డబ్బులు అంతా విలువైనయా సార్ అంటే నిజంగా చాలా విలువైన డబ్బులు. డబ్బులు లేకపోతే నడవదు. పడవ వెళ్తూ ఉంటుంది సముద్రంలో. పడవ నడవాలి అని అంటే ఏం కావాలి? నీరు కావాలి. నీరు లేకపోతే పడవ ముందుకు పోతుందా? పోదు అస్సలే. నీరు పడవకు ఎలా ముఖ్యమో నీకు డబ్బులు కూడా అలానే ముఖ్యము. నీకు డబ్బులు కూడా అలానే ముఖ్యము. నువ్వు ముందుకెళ్ళాలి, కంఫర్ట్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే డబ్బులు చాలా ముఖ్యమైనవి. కానీ నీకు డబ్బులు కూడా ఒకప్పుడు ఒత్తిడి కలిగిస్తూ ఉంటాయి. బాగా డబ్బులు కూడా ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాయి నీకు. ఏంటి అది అనుకున్నప్పుడు, సరే బాగుంది, నీళ్లు ఉన్నాయి, నీళ్ళ పైన పడవ ఉంది, తప్పేం కాదు, ప్రశాంతంగా పోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీళ్లు పడవలో పోతాయో, ఎప్పుడైతే ఆ నీళ్లు పడవలో పోతాయో పడవ మునిగిపోతూ ఉంటుంది. పడవ మునిగిపోతూ ఉంటుంది. డబ్బు నీకు ఉపయోగపడాలి. కానీ ఎప్పుడైతే డబ్బు నిన్ను డామినేట్ చేస్తూ ఉంటుందో, డబ్బు నీ లోపలికి వస్తూ ఉంటుందో, డబ్బు నీ లోపలికి వస్తూ ఉంటుందో వ్యక్తిత్వం మారిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి డబ్బు ఉండాలి. కానీ డబ్బు వస్తుంది అప్ప. యూనివర్స్ లో లాట్ ఆఫ్ మనీ ఉంది, లాట్ ఆఫ్ పవర్ ఉంది. ఆ పవర్ అట్రాక్ట్ చేసే శక్తి ఎవరి దగ్గర ఉంది అని అంటే అది నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉంది. మర్చిపో. పొద్దుగా లేవగానే హ్యాపీగా లేవు. ఏమైంది నాకు అర్థం కావట్లేదు. నీకు ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? నాకు అర్థమైతలేదు. నువ్వు బతుకున్నాం, నీకు అర్థమవుతుందా? అసలు బతుకున్నాం. ఈ క్షణంలో చాలా మంది చచ్చిపోయి ఉంటారు. చూస్తున్నాం, కళ్ళున్నాయి, వింటున్నాం, చెవులున్నాయి, మాట్లాడుతున్నాం, నోరున్నది, కూర్చోవడానికి చైర్ ఉన్నది. అరే కూర్చోవడానికి షేర్ ఉన్నది భయ్. నీకు చాలా మంది కింద కూర్చున్నారాడా? సరే కూర్చోవడానికి షేర్ కాదు సార్, కొంతమంది కాళ్ళు లేవు. నువ్వు కాళ్ళున్నాయి, నీకు కాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నది. కార్లు లేవని బాధపడుతున్నావా? నీకు కారు ఎందుకయా? కాళ్ళు ఉన్నాయి, ఆలోచించు. నీ దగ్గర ఉన్నాయి, చాలా ఉన్నాయి అసలు. యూ కెన్ ఫోకస్ ఆన్ ద పాజిటివ్, ఫోకస్ ఆన్ ద పాజిటివ్, ఫోకస్ ఆన్ ద పాజిటివ్. డోంట్ ఫోకస్ ఆన్ ద నెగిటివ్. Don't focus on the negative. Don't focus on the negative. Where you can focus, it grows. Where you can focus, it grows. Where you can focus, it grows. If you can focus on the positive, positive grows. If you can focus on the negative, negative grows. If you can focus on the strength, strength grows. If you can focus on the weakness, weakness. అరే ఎక్కడ ఫోకస్ చేస్తున్నావు? ఎక్కడ ఫోకస్ చేస్తున్నావు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. మంచి 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 అనే దాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేయి. మంచిగా జరుగుతుంది, నీ జీవితంలో మంచిగా జరుగుతుంది. కానీ మనం ముంచాలే అనుకుంటే ఎవరిని ముంచలేవు, నువ్వే మునిగిపోతావు. ఎవరిని ముంచలేవు, నువ్వే మునిగిపోతావు. ఎందుకంటే ఇది యూనివర్సల్ ట్రూత్. మనం ఎదుటి వ్యక్తికి మంచి జరగాలి అని కోరుకుంటే మనకు 10 రెట్లు మంచి జరుగుతూ ఉంటుందట. మనకు 10 రెట్లు మంచి జరుగుతూ ఉంటుందట. కానీ ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తిని ముంచాలి అని కోరుకుంటే 100 రెట్లు మనం మునిగిపోతూ ఉంటాడు. 100 రెట్లు, 10 రెట్లు కాదు, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయి. 100 రెట్లు రివర్స్ వస్తూ ఉంటుందట. అంటే ఎప్పుడు నువ్వు మంచి చేసే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మంచిగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నువ్వు సంపాదించాలి, పక్కవాడు సంపాదించాలని కోరుకునే ప్రయత్నం చేయి. ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండకుండా హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆలోచించే ప్రయత్నం చేయి మిత్రమా. ఈరోజు నిజంగా ఒత్తిడి రావడానికి ముఖ్యమైన కారణం ఇదే. నువ్వు బ్రతకాలి, నీతో పాటు నలుగురు బ్రతకాలని ఆలోచించే ప్రయత్నం చేయి. అంతా నాకే కావాలి, అంతా నాకే కావాలని అనుకోకూడదు. వాస్తవానికి రావా చెప్పండి? చాలా వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అని అంటే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా అద్భుతంగా ఎదగాలి అని అంటే
గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండకుండా ఉంటూ ఉంటావో నువ్వు ఆర్థికంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడదు. ప్రతిరోజు నువ్వు బ్రతికుండడానికి కారణం, అసలు నీ స్థాయి ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరు, వారికి నువ్వు థ్యాంక్స్ చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఈ రోజు నిన్ను నీకు హెల్ప్ చేసిన ఎవరికైనా, ఒకరికో ఇద్దరికో ముగ్గురికైనా సరే, నీ మనసులోనైనా నువ్వు రాసుకోకుండా సరే మనసులోనైనా థ్యాంక్స్ చెప్పుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ గోలకు పోయి ఈ గోలకు పోయి ఈ గో అంటే ఏంటో తెలుసా? ఈ గోలకు పోయి మన జీవితం గోవింద అయిపోతుంది. వాస్తవానికి జీవితం గోవింద అయిపోతుంది. అరే కాఫీ పెట్టిచ్చారు, నీకు అర్థమవుతుందా? కాఫీ నీ చేతిలోకి ఇచ్చారు అని అంటే థ్యాంక్స్ చెప్పు. ఒకసారి నవ్వరాదు? కాఫీ తీసుకుంటే నవ్వాడు, ఫేస్ ఎట్లనే పెడతాడు, ముఖం ఎట్లనో పెడతాడు. వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? కాఫీ కాదు కదా, ఇంత విషయం కల్పిస్తే పీడబోతుంది అనుకుంటారు మనసులో. అంటే నేను ఏమంటున్నానంటే, అరే హోటల్కి పోతే మనమే పోయి తెచ్చుకోవాలి భయ్. అక్కడ పోయి సెల్ఫ్ సర్వీస్ అంటే ఈ మధ్యలో మీకు అర్థమవుతుందా? హోటల్లో తినడానికి పోయినా, కాఫీ తాగడానికి పోయినా, ఏ తాగడానికి పోయినా సెల్ఫ్ సర్వీస్ డబ్బులు ఇచ్చి మరి 50 100 ఇచ్చి మరి అడిగి పోయి తెచ్చుకోవాలి. ఇంటికాడ సోఫా మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఓ చేతికి వాటర్ బాటిల్ ఇచ్చి ఓ చేతిలో కాఫీ ఇస్తే నవ్వుతే ఏమవుతుంది నీకు? నవ్వవు. ఒక్క రోజన్నా నవ్వరాదు? ఇవాళ నన్ను నవ్వు. సాయంత్రం వంట వేసి అన్నం పెట్టి భోజనం పెట్టేటప్పుడు తినేటప్పుడు చూసి ఒకసారి బాగుంది అను, బాగుంది అను. కానీ బాగుంది అన్న అని టక్కన అనేవు. ఇయ్యలనే పక్కింట్లో గిట్ట తెచ్చిర్రు అనుకో, ఆ కూరను అది అన్న ఏమన్నా పక్కింట్లో నుంచి తెస్తే 20 ఏళ్ళ నుంచి వండి పెడుతున్న ఒక్కనాడు బాగుండదని లేదు. ఇయ్యలనేది లేదని పక్కింట్లో నుంచి తీసుకొచ్చి ఇస్తే ఇయ్యల మంచిగా ఉంది అంటావా, నువ్వు ఇలా మంచిగా ఉంది అంటావా అని అంటారట. అంటారట. నాకు తెలియదబ్బా, ఇది నాకేం ఎక్స్పీరియన్స్ లేదు ఇది. అంటే కృతజ్ఞతా భావం ఎంత పవర్ఫుల్ అంటే ఇది నిజంగా చూడండి మీరు. ఇది ఇది ఇట్ వర్క్స్, ఇట్ వర్క్స్, ఇట్ వర్క్స్, ఇట్ వర్క్స్, ఇట్ వర్క్స్. మర్చిపోయాం మనం, మర్చిపోయాం. అందుకే మనం ఆర్థికంగా అలా ఉండిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్థిక ఇబ్బందులు రావండి మనకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఫర్ ఇల్లు సంసారం. ఈ ఫర్ ఇల్లు సంసారం. సార్ ఒత్తిడి అంతా ఇక్కడనే ఉంది సార్. వాస్తవానికి ఒత్తిడి అంతా ఇక్కడనే ఉంది సార్. పొద్దున్న లేవగానే కనబడుతుంది సార్, కనబడంగానే మార్చే బుద్ధి అవుతుంది సార్. నీకు అర్థమవుతుందా? ఏం మార్చేస్తావు? ఏం కనబడుతుంది పొద్దుగా లేవగానే? నీకు 25 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు మారుస్తానంటే నీకు నడుస్తుందా? నేను అనేది మీకు సంబంధించింది కాదు సార్. నేను చెప్పేది రండి. పొద్దున్న లేవగానే ముఖం చూసుకుంటే సార్, అద్దంలో ముఖం చూసుకుంటే గడ్డం మంచిగా ఉండదు సార్. షేపు మార్చుకోవాలి. పాత 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 స్టైల్ చూడండి ఎట్లా, వేరే లేదా? కొత్త స్టైల్ ఇది బాగాలేదా? నాకు అర్థమైంది మీరు ఏది మార్చాలనుకున్నారో. ఇప్పుడు మీరు కవర్ చేసి మాట్లాడుతున్నారు, నాకు అర్థమైంది. వాస్తవానికి అంటే కొన్ని మన చేతిలో ఉండయి భయ్, కొన్ని క్షణం మా చేతిలో ఉండయి. విచ్ ఈస్ కంట్రోల్డ్ బై యూ, విచ్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై యూ అనే క్లారిటీ ఉండాలి, అనే క్లారిటీ ఉండాలి వాస్తవానికి. ఎప్పుడైతే విచ్ ఈస్ కంట్రోల్డ్ బై యూ, విచ్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై యూ అనే క్లారిటీ నీకు ఉంటుందో, నీకు అసలు ఇంట్లో ఒత్తిడి అనేది ఉండనే ఉండదు వాస్తవానికి. ఎదుటి వ్యక్తి యొక్క మాటల్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోవచ్చునేమో, కంట్రోల్ చేయకపోవచ్చునేమో, కానీ నీ నోరు నువ్వు కంట్రోల్ చేసుకోవడం మాత్రం నీ చేతిలోనే ఉంది, నీ చేతిలోనే ఉంది. అక్కడి నుంచి పదం వస్తున్నప్పుడు ఇక్కడి నుంచి పదాలు ఆగిపోవాలి. అక్కడ పనులు జరుగుతున్నప్పుడు ఇక్కడి నుంచి పనులు ఆగిపోవాలి. ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావో మనకు అర్థం కావట్లేదు. ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావో మనం అర్థం కావట్లేదు. అరే సరే, ఇవాళ పొద్దుగాల ఆఫీస్కి పోయినా. నేను ఆఫీస్కి పోయేటప్పుడు ఏమైందనంటే, మొత్తం మా దగ్గర ఫ్రీ బస్సులు చేయబట్టి బస్సు లేట్ అయింది. నాకు ఆధార్ కార్డు ఉంది కానీ నాకు పని చేయదు కదా. అయితే అయితే ఏమైందంటే, బస్సులో పోయేసరికి లేట్ అయింది. ఆఫీస్కి లేట్ కాగానే మా బాస్ తిడుతున్నాడు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు సునీల్, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంత, నేను కాకుండా గాలి వల్ల పెట్టుకున్నా అయిపోవని టక్క 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 తిడుతూనే ఉన్నాడు. అప్పుడు నేను ఏం చేస్తా, కోపడతాను, రివర్స్ అంటాను మా బాస్ని. అనడానికి ఒకసారి రిజైన్ చేసేసి ఇంటికి ఓ అంటాడు. రిజైన్ చేసేసి ఇంటికి ఓ అని అంటే, ఇంటికాడు ఉంటే ఒక్క రోజు కన్నా 3 రోజుల తర్వాత మన టార్చర్ ఇంకా దారుణంగా ఉంటుంది. ఆ టార్చర్ కన్నా ఈ టార్చరే బెటర్ అనిపిస్తుంది మన వాస్తవానికి. అంటే బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఎన్నిసార్లు చెప్పినా లేట్ అవుతుందంటే మనం ఏదైనా ఎదురు చెప్తామా? అసలు అక్కడ ఎదురు చెప్తామా? అసలు ఎప్పుడైనా చెప్తామా? చెప్తే ఏమైతుంది? ఫైట్ చేస్తామా? ఫైట్ ఏమో ఫ్లైట్గా మేనేజ్ చేసుకుంటాం అంతే. తప్పు నాదే, లేట్ వచ్చినా తిడుతుండు పడాలే, తప్పేం కాదు. ఎందుకంటే రేపు ఫస్ట్ శాలరీ వస్తుంది, లేకపోతే ఇంటికి పోతే శాలరీ రాదు. అరే భలే సింక్ అయింది కదా. ఇలా 31 రేపు ఫస్ట్ అంటే చూడండి, నేను సందర్భం ఒకసారి చెప్తున్నా. నువ్వు బాస్ దగ్గరకు వచ్చేసరికి ఆర్గ్యూ చేయవు, మరి భార్య దగ్గరికి వచ్చినాక ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? మరి భర్త దగ్గరికి వచ్చినాక ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? ఆర్గ్యూ చేయదు కదా, ఆర్గ్యూ చేయదు కదా. అట్టట్టుంటా సార్, నేను బాస్ కన్నా ఎక్కువగా ఇంట్లో భర్తని భర్తని అన్నాడు. చూడు చెప్తా, నొక్కి పలుకుతాడు చూడు, భర్తని. భర్త అయితే ఏందయ్యా నువ్వు? ఏం 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 నేనేమనలే, నాకు తెలియదు. ఏం నువ్వు అక్కడ ఏమన్నా ఎయ్, ఇక్కడ ఏం అంటారు వాళ్ళు.
నువ్వు ఆఫీసులో బాసు పోయి ఇంటికి వచ్చినాక కాదు కదా, ఇంటికి వచ్చినా కాదు కదా. ఒక రూల్ చెప్తా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయి, ఒక రూల్ చెప్తా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయి. ఎక్కడైనా పని చేస్తుంది నీకు, ఆఫీసులో పని చేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది, నీ ఒంట్లో పని చేస్తుంది, ఇది ఒంట్లో కూడా పని చేస్తుంది. ఏంటి అని అంటే టూ రూల్స్ ఉంటాయట, ఎక్కడైనా టూ రూల్స్ ఉంటాయట. రూల్ నెంబర్ వన్ ఈజ్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. సార్ సెకండ్ రూల్ ఏంటి సార్? మళ్ళీ సెకండ్ రూల్ ఏంటి సార్? రూల్ నెంబర్ టూ, ఇఫ్ రాంగ్ సి రూల్ నెంబర్ వన్. ఇఫ్ రాంగ్ సి రూల్ నెంబర్ వన్. ఒకవేళ ఇది తప్పైతే రూల్ నెంబర్ వన్ చూడు. ఏముంటది మళ్ళీ రూల్ నెంబర్ వన్? బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఇఫ్ రాంగ్ సి రూల్ నెంబర్ వన్, బాస్ ఈజ్ ఆల్సో రైట్. అంటే ఎప్పుడు బాస్ కరెక్టే. బాస్ దగ్గర భార్య పెట్టేసాడు, తప్పేం కాదు. భార్య ఈజ్ ఆల్వేస్ రైట్. ఇఫ్ రాంగ్ సి రూల్ నెంబర్ వన్, భార్య ఈజ్ ఆల్వేస్ రైట్. భార్య దగ్గర భర్త పెట్టాడు, తప్పేం కాదు. భర్త ఈజ్ ఆల్వేస్ రైట్ ఇఫ్ రాంగ్ సి రూల్ నెంబర్ వన్ అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ ఉంటావో, అరే వాళ్ళు ఏదో సిచ్యువేషన్స్ లో అలా అన్నారు, వాళ్ళేదో మ్, ఇబ్బందులు అలా ఉన్నారు, అలా అన్నారు అని ఒక్క క్షణం ఆగుతున్నావా? ఒక్కసారి ఆగుతావా? 2 నిమిషాలు. భలే ఉంది డైలాగ్, ఇది బలగం సినిమాలో ఉండే. ఆగుతావా 2 నిమిషాలు? ఆగుతావా 2 నిమిషాలు? అరే 2 నిమిషాలు కాదు భయ్, ఒక్క సెకండ్ ఆగు, తప్పే ఉంటుంది. 1 సెకండ్, జస్ట్ వెయిట్ 1 సెకండ్. అరే వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఏదో ఇరిటేషన్ లో ఉన్నారు, వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, వాళ్ళు వామిటింగ్ చేసుకుంటారు. చెయ్యని భయ, వామిటింగ్ చేసేది ఆపితే లోపలికి పోతే ఎంత డేంజర్ ఉంటుందో తెలుసా నీకు? నేను నిజంగా చెప్తున్నా. వామిటింగ్ వచ్చేటప్పుడు ఆపినాం అనుకో ఒకసారి, వామిటింగ్ వామిటింగ్ వస్తుంటే ఆపితే అది లోపలికి పోతే లోపల డేంజరస్ పరిస్థితి, కడుపు మొత్తం పాడైపోయి వివిధ ఆర్గాన్స్ అన్ని పాడైపోతాయి, వివిధ ఆర్గాన్స్ అన్ని పాడైపోతాయి. అదే వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు నువ్వు ఆపేసినావు అనుకో, వాళ్ళు ఆపేసినావు అనుకో, వాళ్ళ బాడీలో ఉండిపోయి ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి అది ఎక్కడో కనబడుతుంది, మళ్ళీ ఇంకొక దగ్గర కనబడుతుంది. నీకు తెలుసు కదా ఆల్రెడీ. చెప్పేటప్పుడు ఒక్క నిమిషం విని రాదు? గంట సేపు నుంచి వింటాను కాదబ్బా నేను చెప్పేది. గంట అవుతుంది నేను చెప్పవాటి. నేను ఎవ్వరు చెప్పు, నా ముక్కు తెలియదు, నా ముఖం తెలియదు, నాదేం తెలియదు, నేను చెప్పేది వింటాను నువ్వు. అరే నేను చెప్పేది ప్రపంచంలో ఎవరో ఒకళ్ళు నేను చెప్పేదే వింటున్నావు. నువ్వే ప్రపంచమైన నీ కుటుంబ సభ్యులు నీకు చెప్తే తింటలేవు, ఎందుకు నాకు అర్థమైతలే. ఓ నిమిషం నేను 1 మినిట్, 1 మినిట్ రూల్ గుర్తుపెట్టుకో. ఏదైనా చెప్తున్నప్పుడు చెప్పు అనాలి అంతే, ఆగు అనద్దు. ఆగు అన్నావు అనుకో, నేను గుర్తుపెట్టుకో, ఖరాబ్ అవుతుంది, మళ్ళీ బాడీ ఖరాబ్ అవుతుంది, అలా మైండ్ ఖరాబ్ అవుతుంది. నువ్వు ఆగు అంటే మైండ్ పాడైనట్టే, అంటే ఆ మాట అన్నీ ఆగిపోతుంది. అన్నీ ఆగిపోయినప్పుడు ఏమవుతుంది? అది మొత్తం ఇది పాడు చేస్తూ ఉంటుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇల్లు కుటుంబము అని అంటే, అసలు మీ ఇల్లు అంటే ఏంటిది, మీ కుటుంబం అంటే ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు చెప్పండి? సార్ నా కుటుంబం అంటే నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భర్త, నా పిల్లలు, అంతేనా? అందరు అదే చెప్తారు కదా. అట్లా చెప్తున్నావు అంటే నువ్వు ఒత్తిడిలో ఉన్నట్టే వాస్తవానికి. అదా నా కుటుంబం? అదా కుటుంబం అంటే? నీ కుటుంబం అంటే ఎవరు అసలు? నీ కుటుంబం అంటే ఏంటి? మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ చెల్లి, మీ అన్న, మీ తమ్ముడు, నీ భార్య, లేక నీ భర్త, నీ పిల్లలు అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో అప్పుడు నువ్వు ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఒత్తిడిలో ఉండకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. శారీరకంగా దూరంగా ఉండొచ్చేమో నువ్వు, కానీ మానసికంగా కూడా దూరంగా ఉంటున్నావు ఈ రోజు. మానసికంగా కూడా దూరంగా ఉంటున్నావు. అసలు ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు, నువ్వు బ్రతికున్నావు అని అంటే కారణమే నీ రక్త సంబంధికులు, వాస్తవాన్ని నీకు తెలుసో లేదో. అన్నతో మాట్లాడట్లేదు, తమ్ముడితో మాట్లాడట్లేదు, అక్కతో మాట్లాడట్లేదు, చెల్లెతో మాట్లాడట్లేదు, నువ్వే ఒక లోకం అయిపోయావు వాస్తవానికి ఈరోజు. కానీ నీకు విషయం తెలుసో లేదో, అమ్మ నీకు జన్మనిచ్చిందేమో, నాన్న నీకు ధైర్యాన్ని ఇచ్చిండేమో, కానీ నువ్వు ప్రాణంతో బ్రతుకుండడానికి ముఖ్యమైన కారణమే నీ అక్క, మీ అన్న, మీ చెల్లె, మీ తమ్ముడు. అదేంటి సార్ అదేలా అని అనుకోవచ్చు మీరు. నీకు ఓ సందర్భంలో ఆకలిస్తున్నప్పుడు మీ అమ్మ పక్కన లేనప్పుడు, మీ నాన్న పక్కన లేనప్పుడు మీ అక్క నీకు అన్నం తినిపించింది, నీకు ఆ విషయం గుర్తుందా? నీకు తెలుసా అసలు ఆ విషయం? ఏదో ఒక సందర్భంలో నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు అమ్మ నాన్న పక్కన లేనప్పుడు అన్న నిన్ను ఓదార్చాడు, నీకు విషయం తెలుసో లేదో, నీకు గుర్తు చేసుకున్నావా నీకు? కానీ ఇటువంటి అన్న ఈ రోజు నీకు వద్దు, అటువంటి అక్కతో నువ్వు మాట్లాడవు ఈ రోజు. అటువంటిప్పుడు నువ్వు ఎలా ఉంటావయ్యా ఆనందంగా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. అమ్మ నీకు జన్మ మాత్రమే ఇచ్చింది కావచ్చునేమో, కానీ నీ రక్త సంబంధికులు నీకు జీవితాంతం తోడుంటారు, వాస్తవానికి ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉంటేనే వస్తారేమో, లేకుంటేనే వస్తారేమో, నాకు తెలియదేమో, కానీ నీ చివరి రోజులలో నువ్వు వెళ్ళిపోయాక నీ చివరి కార్యక్రమాలన్నీ జరిపించేది ఒక్క నీ రక్త సంబంధికులు మాత్రమే. నీ రక్త సంబంధికులు మాత్రమే నీ కుటుంబం దగ్గరికి వచ్చి నీ కార్యక్రమాలన్నీ జరిపిస్తూ ఉంటారు. అటువంటి రక్త సంబంధికులందరినీ దూరం పెట్టి నువ్వు కోట్లు సంపాదించుకొని ₹1,00,00,000 విల్లాలో ఉన్నా కానీ కోరికలన్నీ తీర్చుకుంటున్నావు, కానీ ఆనందంగా ఉంటున్నావు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి.
అవునా, నీకు ఈ ప్రపంచం నచ్చలే మారిపోవచ్చు, దేశం నచ్చలే వెళ్ళిపోవచ్చు, రాష్ట్రం నచ్చలే ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోవచ్చు, జిల్లా నచ్చలే మార్చుకోవచ్చు, నువ్వు ఉండే విల్లా నచ్చలే వెళ్ళిపోవచ్చు. కానీ ప్రపంచంలో నచ్చినా నచ్చకపోయినా మార్చలేని బంధం ఏదైనా ఉంది అనంటే, మార్చుకోలేని బంధం ఏదైనా ఉంది అనంటే, ఆ దేవుడి సృష్టి ద్వారా నీకు కలిగిన బంధం ఏదైనా ఉంది అనంటే, అది ఒక్క రక్త సంబంధం మాత్రమే. అది ఒక రక్త సంబంధం మాత్రమే. ఐఎమ్ నాట్ ఎ ఫుల్. ఐఎమ్ నాట్ ఎ ఫుల్. I accept my family members as it is. I accept my family members as it is. ఎప్పుడైతే నువ్వు ఇలా అనుకుంటూ ఉంటావో, అప్పుడు నువ్వు ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చాలా సందర్భాలు చెప్తాను, నీకు తెలియదు సార్, మా అన్న గురించి నన్ను మస్తు మోసం చేసిండు సార్. నీకు గుర్తున్నది మోసం చేసింది, నీకు అన్నం పెట్టింది గుర్తుందా అసలు? నీకు తెలియదు సార్, మా అక్క నన్ను చాలా మాటలు అన్నది సార్. ఈ రోజు మాటలు అన్నది అంటున్నావే, నువ్వు ఏడుస్తున్నప్పుడు నేను నవ్విచ్చింది చిన్నప్పుడు నీకు గుర్తుందా అసలు? నీకు కనీసం అది తెలుసా నీకు అసలు ఆ విషయం? ఏదో జరిగిపోయిన సంఘటన పట్టుకొని ఇప్పటికీ ఆలోచిస్తూ ఇప్పటికీ వాళ్ళని దూరం పెట్టేస్తున్నావు. పనికి మాలిన వాళ్ళందరినీ పక్కన చేర్చుకుంటున్నావు. పనికొచ్చే రక్త సంబంధికులందరినీ దూరం పెట్టేసుకుంటున్నావు. వాస్తవానికి అలా పెట్టుకున్నంతసేపు నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటావు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. తెలియదబ్బా, వాళ్ళకి తెలియదు. తెలియదు వాళ్ళకు, నీకు తెలుసు కదా. నువ్వే మారాలి, నువ్వే మారాలి. అవును, మీ అన్న పెద్దవాడు కాబట్టి తమ్ముడిగా నువ్వే మీ అన్న దగ్గరికి వెళ్ళు. ఒకవేళ నువ్వే పెద్దవాడు అయితే మీ తమ్మునికి తెలియదు అనుకొని నువ్వే వెళ్ళాలి మళ్ళీ అక్కడికి కూడా. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళకి తెలియదా 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 అంటే, తెలియదు. నీకు తెలుసా? ఇన్ని రోజులు నీకు తెలుసా? నాకు తెలుసా? నీకేం తెలుసు అంటే నీకు తెలిసిందే నీకు తెలుసు. నాకేం తెలుసు అంటే నాకు తెలిసిందే నాకు తెలుసు. నీకేం తెలియదు అంటే నీకు తెలియంది నీకు తెలియదు. నాకేం తెలియదు అంటే నాకు తెలియంది నాకు తెలియదు. మరి ఏం చేయాలి అంటే, తెలియని విషయాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న విషయాన్ని ఆచరించాలి. ఆ ఆచరణ ఆ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ఉండేలా చూసుకోవాలి. తెలిసినప్పుడు పోవాలి, తప్పేం కాదు. చిన్నప్పుడు నీ పిల్లోడికి నేర్పిన మాట నీకు గుర్తుందా? ఆ ఆ అమ్మ అను. అమ్మ అంటే ఆయుష్వంతుడవుతావు. ఆ ఆ అత్త అను. అత్త అంటే ఐశ్వర్యవంతుడవుతావు అని నేర్పావు. అటువంటి మీ అమ్మ ఈరోజు మీ ఇంటికి రావడానికి సంకోచిస్తుంది. అటువంటి వాళ్ళ అత్త, ఆ పిల్ల యొక్క అత్త అసలు ఇంటికి వస్తుందా? కనీసం మీ ఇంటికి రావడానికి ఆస్కారం ఉందా? కనీసం ఫోన్ చేసి మాట్లాడడానికి ఆస్కారం ఉందా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. నీ పిల్లోడేమో ఐశ్వర్యవంతుడు కావడానికి మీ అమ్మ కావాలి, ఐశ్వర్యవంతుడు కావడానికి అత్త కావాలి, కానీ వాళ్ళతో మాట్లాడడానికి మాత్రం వద్దా? ఏం చేస్తున్నావు నువ్వు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఇల్లే, గృహమే, గుడి, స్వర్గసీమ అని అంటున్నావే. అటువంటి గృహంలో ఈరోజు అలజడి రేగడానికి ముఖ్యమైన కారణం ఇదే. వాస్తవానికి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అందరితో ఉండే ప్రయత్నం చేయండి. సరే, శారీరకంగా దూరంగా ఉన్నారేమో, తప్పేం కాదు. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అసలు? పెళ్లి కాగానే భర్త నీ సొంతమా? భార్య నీ సొంతమా? వాళ్ళ కుటుంబ సభ్యులతో నువ్వు మాట్లాడనియవు, వీళ్ళ కుటుంబ సభ్యులతో నువ్వు మాట్లాడనియవు. మీరిద్దరే ఉండి ఏం సాధించగలుగుతారు? ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారు? ఏమవుతుంది మీతో? మీకు తెలియక, మీ పిల్లలకి తెలియక, మంచి ఏంటి చెడు ఏంటి ఎవరికి చెప్పుకోలేక, అమ్మకు చెప్పుకోలేని మాటలు కొన్ని అమ్మమ్మకు చెప్పుకుంటారు పిల్లలు, నాన్నకు చెప్పుకోలేని మాటలు నాన్నమ్మకు చెప్పుకుంటారు పిల్లలు. అటువంటి అమ్మమ్మ లేదు దగ్గర, నానమ్మ లేదు నీ దగ్గర. మరి నీ పిల్లలు ఎలా పెరుగుతున్నారు ఒకసారి ఆలోచిస్తున్నావా? కనీసం ఇంట్లో నుంచి బయటకెళ్ళే లేని పరిస్థితిలో ఉన్నారు. తెలవట్లేదు పిల్లోడికి ఇది మంచి, ఇది చెడు తెలవట్లేదు. ఆ అమ్మాయికి ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా కూర్చోవాలి. పిల్లలకు కూర్చోవడం తెలవట్లేదు. అర్థమవుతుందా మీకేమైనా? అంటే నువ్వు చేస్తున్న పనుల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవ్వరు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. గృహంలో మార్పు జరగాలి అనంటే నీ మైండ్లో మార్పు జరిగే ప్రయత్నం చేయండి. అందరినీ దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే నువ్వు ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత ఈ అంటే ఏంటంటే ఈర్ష్యాద్వేషాలు. ఈర్ష్యాద్వేషాలు ఎందుకు అందరి మీద ఈర్ష్యాద్వేషం పెంచుకొని ఉంటున్నావు నువ్వు? ఎందుకు అందరితో ఈర్ష్యాద్వేషాన్ని పెంచుకొని ఉంటున్నావు? ఆ క్షమించే గుణాన్ని అలవర్చుకోండి. క్షమించే గుణాన్ని అలవర్చుకోండి. ఎప్పుడైతే నీకు క్షమించే గుణం ఉంటుందో, నీకు ఒత్తిడి నీ దరిదాపుల్లోకి కూడా రాదు. నువ్వెంత గొప్పవాడివో నీకు మాత్రమే తెలుసు. నువ్వెంత మూర్ఖుడివో నీకు మాత్రమే తెలుసు.
నీకు మాత్రమే తెలుసు. నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదు నీ మనసులో ఏముంది అనేది. నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదు నీ మనసులో ఏముంది అనేది. నువ్వు దేవుడి కోసం ప్రత్యక్షం చేస్తే ముందు వర్షం వస్తుంది, తర్వాత పుట్టలు పెరుగుతాయి, తర్వాత ఇలా గడ్డాలు పెరుగుతాయి, తర్వాత రంభా ఊర్వశి మేనక రావచ్చు. చెలించకుండా అలానే కూర్చుంటే తర్వాత దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమైన ఏమడుగుతాడో తెలుసా? భక్త ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. భక్త ఏమిటి నీ కోరిక అంటే, మనిషి యొక్క మనసులో ఉన్నది పుట్టించిన దేవుడికే తెలియదు, నీకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఇలా మంచివాడివా చెడ్డవాడివా అనేది. నువ్వు చేయలే తప్పులు, నువ్వు చేయలే తప్పులు, నిన్ను నువ్వు క్షమించుకుంటున్నావే, నిన్ను నువ్వు క్షమించుకుంటున్నావే, మరి నువ్వు నీ ఎదుటి వ్యక్తులను క్షమించవా? ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఈర్ష్య ద్వేషాలు అనేవి నీ మనసులో దరిదాపుల్లోకి రాకుండా ఎప్పుడైతే నువ్వు చూసుకోగలుగుతావో, నువ్వు చాలా 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 హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అరే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పక్కోడు కారు కొంటే ఇంత ఈర్ష్యనా నీకు? పక్కోడు ఇల్లు కట్టుకుంటే అంత ఈర్ష్యనా నీకు? పక్కోళ్ళు మంచి బట్టలు వేసుకుంటే అంత ఈర్ష్యనా నీకు? మంచిగా ఉన్నాయని చెప్పొచ్చు కదా కనీసం, చెప్పొచ్చు కదా కనీసం. చెప్పం మనం. ఎందుకనంటే కుళ్ళు కుతంత్రం, కుళ్ళు 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 కుళ్ళుతో మన శరీరం అంతా కుళ్ళిపోతుంది, మన తెలియట్లేదు. ఆ కుళ్ళు కుళ్ళు కుళ్ళుతో పక్క వాళ్ళది ఏం బాగానే ఉంటారు వాళ్ళు, మనదే కుళ్ళిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అయినా చెప్పం మనం. అంటే చూడండి, ఆ ఈర్ష్య ద్వేషం అనేది ఎప్పుడైతే నీ మనసులో ఉంటుందో చాలా 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 ఇబ్బంది ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఈర్ష్య పెంచుకోకండి, ద్వేషాన్ని పెంపొందించుకోకండి, క్షమించే గుణాన్ని అలవర్చుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు నువ్వు నిజంగా ఎటువంటి ఒత్తిడి నిజమే సార్, ఆరోగ్యంగా ఉన్నా ఒత్తిడి రాదు, అనారోగ్యంగా లేకపోయినా ఒత్తిడి రాదు, ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా ఒత్తిడి రాదు. నిజంగానే సార్, ఇంట్లో ఇంత మంచిగా ఉంటే అసలు ఒత్తిడి ఎక్కడ ఉంటుంది సార్? ఒత్తిడి ఉండనే ఉండదు అసలు. నిజంగా ఈర్ష్య ద్వేషాలు లేకుండే నిజం చూడండి కదా. అవునా అని అంటే, ఇవన్నీ ఎక్కడి నుంచో రావడం లేదు, మనమే కొని తెచ్చి పెట్టుకుంటున్నాము. మనమే కొని తెచ్చి పెట్టుకున్నాము. యువర్ మైండ్ ఈజ్ లైక్ ఏ సాఫ్ట్వేర్ లో ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ అదే వస్తుంది. ఫోన్ తీసుకొని 9492100236 అని రింగ్ చేస్తే ఎవరికి వస్తుంది ఫోన్? అది నాకే వస్తుంది, ఎందుకంటే నా మొబైల్ నెంబర్ రింగ్ చేసిన ఒకటి. నువ్వు వాట్సాప్ ఓపెన్ చేస్తే వాట్సాప్ ఓపెన్, యూట్యూబ్ అయితే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది, ఫేస్బుక్ అయితే ఫేస్బుకే, జూమ్ అయితే జూమే ఓపెన్ అవుతుంది. అంటే మనం ఏది ఇన్పుట్ ఇస్తే అదే అవుట్పుట్ వస్తుంది, ఏది ఇన్పుట్ ఇస్తే అదే అవుట్పుట్ వస్తుంది. గుడ్ ఇన్ గుడ్ అవుట్, బ్యాడ్ ఇన్ బ్యాడ్ అవుట్, ఆనందం ఇన్ ఆనందం అవుట్, దుఃఖము ఇన్ దుఃఖము అవుట్, ఒత్తిడి ఇన్ ఒత్తిడి అవుట్, ఒత్తిడి ఇన్ ఒత్తిడి అవుట్. హూ గివ్స్ ఒత్తిడి టు యువర్ మైండ్? యూ గివ్స్ ఒత్తిడి టు యువర్ మైండ్. త్రో అనారోగ్యము, త్రో ఆర్థిక ఇబ్బందులు, త్రో ఇల్లు సంసారము, త్రో ఈర్ష్యా ద్వేషాలు. హూ గివ్స్? యూ ఓన్లీ గివ్స్ స్ట్రెస్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగానే స్ట్రెస్ ఇచ్చుకుంటున్నావు వాస్తవానికి. అసలు ఇదంతా ఏం జరగకుండా హ్యాపీ ఉండొచ్చు, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు వాస్తవానికి. కానీ మనం ఏం చేస్తున్నాము? విచ్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై యూ, యు ఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ దట్, ఏదైతే నీ చేతిలో కంట్రోల్లో లేదో నువ్వు దాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఒత్తిడి లోనవుతున్నావు వాస్తవానికి. కాబట్టి అటువంటి ఈర్ష్యా దేశాలను ఉంచుకునే ప్రయత్నం చేయకండి. తర్వాత వచ్చేది ఊ అంటే ఏంటి అని అంటే, ఉద్యోగము పని, ఉద్యోగము పని. నిజంగానే సార్, ఈరోజు చాలా వరకు ఒత్తిడికి లోను కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, పని ఉన్నోళ్ళేమో పని చేయలేక ఒత్తిడి, పని లేని వాళ్ళేమో పని కావాలని ఒత్తిడి, పని లేని వాళ్ళేమో పని కావాలని ఒత్తిడి. వాస్తవానికి ఎంత ఇబ్బందికరమైన ఉంది అని అంటే, నిజంగా నీకు పనిలో ఒత్తిడి రావడానికి ముఖ్యమైన కారణం ఏదో తెలుసా? ముఖ్యమైన కారణం ఏదో తెలుసా అని అంటే, ఒక ఆయన ఉన్నాడంట, రోజు చెట్లు కొట్టడానికి పోతాడట. చెట్లు కొట్టడానికి పోతే రోజుకు 1000 రూపాయలు ఇస్తారట ఆయన. మొదటి రోజు వేయండట, 10 చెట్లు నరికిండట, 1000 రూపాయలు తీసుకొని వచ్చిందట. మళ్ళీ రెండో రోజు వేయండట, 9 చెట్లే నరికిండట, అయినా 1000 రూపాయలు తీసుకున్నాడట, తప్పేం కాదు కదా. తర్వాత మళ్ళీ మూడో రోజు వేయండట, 8 చెట్లే నరికిండట. అప్పుడు యజమానికి డౌట్ వచ్చిందట, అరే రోజు ఈయన చెట్లు నరకడానికి వస్తున్నాడు, రోజు అట్లనే నరుకుతున్నాడు, కానీ రోజు ఒక చెట్టు తగ్గుతుంది అని అనుకున్నాడట. కానీ ఆ చెట్లు నరికేటైనా రోజు ఎంత కష్టపడుతున్నాడో, ఫస్ట్ రోజు ఎంత కష్టపడ్డాడో, సెకండ్ రోజు కూడా అంతే కష్టపడ్డాడు, థర్డ్ రోజు కూడా అంతే కష్టపడుతున్నాడు. కానీ రోజుకు ఒక చెట్టు తగ్గిపోతుందట. 10వ రోజుకి వచ్చేసరికి ఒకటే చెట్టు నరికిందట. 10వ రోజుకి వచ్చేసరికి ఒకటి. అరే ఏందా నువ్వు 1000 రూపాయలు ఇస్తున్నా, నీకు రోజు 1000 రూపాయలు ఇస్తున్నా, యాక్చువల్గా ఫస్ట్ రోజు 10 నరికినావు, ఇప్పుడేమో ఒకటి నరికినావు అంటే ఆయన చెప్తాడు, సార్ నేను ఫస్ట్ రోజు ఎంత కష్టపడి పనిచేసినో ఈ రోజు కూడా అంతే కష్టపడి నరికాను సార్, కానీ అప్పుడేమో 10 దిగినాయి సార్, ఇప్పుడేమో ఒకటే దిగింది సార్. ఎందుకు కారణం ఏంటి అని అంటే, ఫస్ట్ రోజు గొడ్డలి షార్ప్గా ఉండే, రెండో రోజు షార్ప్ ఇయ్యాలి గొడ్డలి, అదే గొడ్డలు బట్టి నరుకుతున్నాడు మళ్ళీ. మూడో రోజు అసలే షార్ప్ ఇయ్యాలి, 10 రోజుల వరకు మొద్దువారిపోయింది గొడ్డలి, ఎంత నరుకుతున్నా తెగట్లేదు యాక్చువల్గా. షార్పెన్ 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 ద యాక్స్ అంటే, నువ్వు చేస్తున్న పనిలో కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ
వాటిని షార్పెన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. కానీ చాలా మంది పనులు ఎప్పుడు చేయనయ్యారు, ఎట్లా చేయనయ్యారు, ఇప్పటికి కూడా అట్నే ఉంటారు వాస్తవానికి. కంప్యూటర్ లేని కాలంలో చేయని వాళ్ళు ఇప్పటికి కంప్యూటర్ నేర్చుకోరు. ఎందుకనంటే నాకు అవసరం లేదు అని అంటారు. నాకు అవసరం లేదు అని అంటే ఇప్పుడు అంతా కంప్యూటరే కదా పని చేయాల్సింది, అంతా కంప్యూటర్ ఆన్లైన్లో కొట్టాలి కదా. మీకు ఒక విషయం తెలుసు, మన తెలంగాణ గవర్నమెంట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాట్సాప్ సేవలట 162 సేవల్ని వాట్సాప్లోనే మీకు అందిస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. మీరు విన్నారో లేదు ఈ విషయం, విన్నారా? అరే మనకు కూడా మొన్నటిదాకా జూమ్ తెలుసా చెప్పండి? జూమ్ తెలుసా? మనకు తెలియనే తెలియదు. మనం ఇళ్ళకి వచ్చిన తర్వాతనే జూమ్ లింక్ ఓపెన్ చేసి వీడియో ఆన్ చేసుకున్నాడు, ఆడియో అనట, బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ తర్వాత తర్వాత నేర్చుకున్నాను అనుకోండి నేను కూడా. ఇవన్నీ ఇట్లా కనబడాలంటే నేను ఇంత స్మార్ట్గా ఉన్నా అనుకుంటారా? మీకు కనబడంత స్మార్ట్గా లేను, కానీ స్మార్ట్ కనబడుతున్నా లేదా? కనబడుతున్నా లేదా? మస్తు స్మార్ట్ కనబడుతున్నా కదా. దానికి కారణం ఏంటంటే ఇదంతా వాడుకోవడమే అని అనుకుంటారా? నిజంగానే స్మార్ట్గా ఉంటా నేను. ఆ మీరు అనుకునేటోళ్ళు వాళ్ళ సార్ ఏదైనా టెక్నాలజీ వాడుకున్నారేమో అని. అప్పుడప్పుడు అట్లా అనుకోవాలంట, అప్పుడప్పుడు అట్లా అనుకోవాలంట. ఎందుకంటే మనల్ని ఎవ్వరు అన్నారబ్బా మంచిగా ఉన్నాం అనుకో. అప్పుడెప్పుడు పెళ్ళి అయ్యేటప్పుడు కొత్తల పెళ్లి సూపులలో అన్నారు అంతే, మళ్ళీ ఎవ్వరు అంటలేదు ఇప్పటి వరకు. అంటారా ఎవరన్నా? ఎవరు అంటలేదు. కాబట్టి అప్పుడప్పుడు మనం అని అనుకోవాలి, నేను మస్తున్నా, నేను చాలా స్మార్ట్గా ఉన్నాను, నేను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాను అనుకోవాలంట. అనుకోవడం కోసం మనం ఏం చేస్తాం, రోజు పొద్దుగా లేవగానే మంచిగా సంతూర్ సోపులు వాడు అయిపోయింది, లక్స్ సోపులు వాడు అయిపోయింది, ఈ మధ్యలో ఆయుర్వేదిక్ సోపులు వస్తున్నాయి, అవి వాడుతున్నామా లేదా? ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? వాడుతున్నామా లేదా? రోజు 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 ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నాము, పాండ్స్ క్రీమ్ వాడుతున్నాము. ఈసారి ఇదేంటి సార్ వింటర్లో ఇదే లోషన్ వాడతాం సార్, దీన్ని ఏమంటారు, పొద్దుగా లేవగానే మా పాప ఇట్లా రాస్తా ఉంటుంది చేతులకు, డాడీ డాడీ నువ్వు కూడా రాసుకుంటుంది. అదేమంటారు సార్, వాజిలేనా? అది ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి అంటే చూడండి. అంటే కాలానికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా మారుతూ 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 వస్తున్నాం కదా మనం. మరి మన పనిలో అలా మారుతున్నామా? పనిలో అలా మారుతున్నామా? అసలే మారట్లేదు వాస్తవానికి. పనిలో అలా కొత్తగా మారే ప్రయత్నం చేయండి. నాకు విషయం అర్థం కాదు, పనిలో ఎట్ల నుంచి ఒత్తిడి స్టార్ట్ అవుతుందంటే బయలుదేరుతాడు అబ్బా పనికి, పనికి బయలుదేరుతాడు, నేను ఆఫీస్కి పోతాడు, ఆఫీస్కి పోగానే ఫస్ట్ ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తాడు ఇంటికి, చేరుకున్నా అంటాడు. చేరుకున్నా అని అనగానే, ఇగో నువ్వు పోగా నన్ను చూసి నవ్వలే ఇయ్యాల. అరే నవ్విన, నేను మంచిగా వచ్చిన కదా, నవ్వుకుంటేనే చెప్పిన కానీ కంటే నువ్వు నవ్వలే ఇయ్యాల, నేను రాత్రి మీ అమ్మ ఫోన్ చేసి మాట్లాడినట్టుంది, నువ్వు పొద్దుగల పోయేటప్పుడు పోంగ నవ్వు. అరే నాకు అర్థం మొదలైంది కథ. నువ్వు పనికి పోయి నువ్వు పని చేయాలా, ఇక నవ్వలేదట, ఇక బాధపడుతుందట అని దీని గురించి ఆలోచించాలా, ఆమె గురించి ఆలోచించాలా, పని గురించి ఆలోచించాలా? అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు అమెరికాకి పోయినావా? అమెరికాకి పోయిన వాళ్ళన్నా 48 గంటల తర్వాత ఫోన్ చేస్తారు, 24 48 గంటల తర్వాత. నువ్వేమో జస్ట్ గంట సేపట్లో ఆఫీస్కి పోతావు, ఫోన్ చేస్తావు, చేరుకున్నాను మొదలవుతుంది ఇక. ఇక కొంచెం ఆయనక మధ్యాహ్నం పని చేస్తా ఉంటే ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి ఏం చేస్తున్నావు, చెప్పు, గ్యాస్ అయిపోయింది. కోపం వస్తుంది మైండ్లో. గ్యాస్ అయిపోతే గ్యాస్ వానికి ఫోన్ చేయాలి, నాకు ఫోన్ చేస్తే నేను గ్యాస్ ఉన్నా, గ్యాస్ ఎత్తుకొచ్చేటోన్నా, గ్యాస్ మోసుకొచ్చేటోన్నా అని అనిపిస్తుంది. కానీ ఏమనలేం కదా, ఏమనలేం కదా. గ్యాస్ అయిపోయిందా, సరేలే జొమాటోలో ఆర్డర్ ఇస్తా, జొమాటోలో టమాటోలు ఆర్డర్ ఇస్తా, టమాటాలు తెచ్చి కర్రీ వేస్తారు, కర్రీ పచ్చడి అవుతుంది, పచ్చడి అయినాక అందరం కలిసి హాస్పిటల్కి పోదాం. అరే నాకు అర్థం కాని విషయం ఏంటి ఇక్కడ, నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఏం చేయడానికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? పనికి వెళ్ళినప్పుడు పని గురించి ఆలోచించాలి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచించాలి. కానీ ఇంటి దగ్గర పని గురించి ఆలోచిస్తున్నావు, పని దగ్గర ఇంటి గురించి ఆలోచిస్తున్నావు. మరి ఎలా ఉంటావు నువ్వు ఆనందంగా, ఎలా ముందుకెళ్తావు వాస్తవానికి? నిజంగా చాలా మంది ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు వాస్తవానికి. చాలా ఇబ్బంది పడుతూ నిజంగా పిల్లలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు ఆదివారం కదా, ఎల్లుండి ఆదివారం వస్తుంది, వీకెండ్ కోసం పేరెంట్స్ని కలవడానికి పిల్లలు చాలా తాతాలాడుతున్నారు వాస్తవానికి. దొరకట్లేదు పేరెంట్స్. పిల్లలందరూ నిద్రలో పెరుగుతున్నారట, నిద్రలో పెరుగుతున్నారట, నిద్రలో. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, నిద్రలో పెరుగుతున్నారట. పని బిజీలో పడిపోయి పొద్దున ఎప్పుడో వెళ్ళిపోతాడు ఈయన, వాళ్ళు ఎవరు, రాత్రి ఎప్పుడో వస్తాడు ఈయన, వాళ్ళు పడుకుంటారు, మళ్ళీ పొద్దున వెళ్ళిపోతా ఉంటాడు. అలా ఒకరోజు ఒక పాప, డాడీ చూడాలి డాడీని, మమ్మీ డాడీ ఎప్పుడు కనబడతారు నాకు అని అంటే, అమ్మ రేపు సండే కదా, రేపు ఇంట్లో ఉంటాడు డాడీ అని చెప్తుంది వాళ్ళమ్మ. అయితే రేపు మొత్తం డాడీతోనే ఆడుకోవాలి నేను, రేపు మొత్తం డాడీతోటే ఉంటాను నేను అని అనుకుంటున్న క్రమంలో సండే రోజు ఉత్సాహంగా పొద్దున లేస్తుంది పాప. లేచేసరికి ఆటోమేటిక్గా ఆ డాడీ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. బాగా డల్ అయిపోతుంది. ఏంటి మమ్మీ ఈరోజు ఉంటాడన్నావు కదా డాడీ అని అంటే, ఏదో అర్జెంట్ కాల్ వచ్చిందట ఆఫీస్ నుంచి, అర్జెంట్ కాల్ అటెంప్ట్ చేయడానికి వెళ్ళాడు. వస్తాడు మధ్యాహ్నం లంచ్కి వస్తా అని చెప్పాడు, ఈరోజు కంపల్సరీగా వస్తాడమ్మా అని చెప్తా ఉంటుంది అమ్మ. సరే అని వెయిట్ చేస్తూ ఉంటుంది పాప. పొద్దున లేచినప్పటి నుంచి వారం రోజుల నుంచి డాడీతో కలిసి ఆడుకోవాలి 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 అనుకుంటున్న పాప డాడీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. పాపం డాడీ ఆఫీసులో హెవీ వర్క్ బిజీలో ఉంటాడు.
ఆ వర్క్ టెన్షన్ లో ఉంటాడు యాక్చువల్గా. వర్క్ అయిపోదు. అయిపోకుండా సరే, ఆల్రెడీ లంచ్ టైం అయిపోతూ ఉంటుంది. లంచ్ టైం అయిపోగానే సరే అని చెప్పేసి సైన్ అవుట్ చేసి బయలుదేరుతాడు ఇంటికి. కానీ ఆ వర్క్ టెన్షన్ అంతా మైండ్లోనే ఉంటుంది. అదే టెన్షన్ తోటి బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటాడు. ఆ కారు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. పాప వెయిట్ చేస్తుంది ఇక్కడ. మా నాన్న వస్తున్నాడు, నాన్నతోటి ఆడుకోవాలి, మా నాన్న వస్తున్నాడు, నాన్నతోటి ఆడుకోవాలి, మా నాన్న వస్తున్నాడు, నాన్నతోటి ఆడుకోవాలి అని కార్ డ్రైవ్ చేస్తూ ఆ టెన్షన్ లో, ఆ ఇరిటేషన్ లో, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇంటి ముందు దాకా వచ్చేస్తాడు. ఇంటి ముందు దాకా వచ్చేసి అరన్ కొడతాడు. కారు అరన్ కొడతాడు. గేట్ క్లోజ్ చేసిందని అరన్ కొడతా ఉంటాడు. అరన్ కొడతా ఉంటే ఇంట్లో పాపం తనేదో వంటలో బిజీ అయిపోయి ఉంటుంది. పాప ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది. డోర్ తీయరు. గేట్ తీయడానికి ఎవరు రారు. మళ్ళీ అరన్ కొడతాడు. గేట్ తీయడానికి ఎవరు రారు. మళ్ళీ అరన్ కొడతారు. ఆ అరన్ ఆ పాప వింటుంది. ఆ పాప వింటుంది. ఆ పాప విని మా డాడొచ్చిండు, మా డాడొచ్చిండు అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే 3 సార్లు అరన్ కొట్టేసరికి ఎవ్వరూ దాన్ని ఓపెన్ చేయలేకపోక తనంత ఫ్రస్ట్రేషన్ లో, ఇరిటేషన్ లో ఉన్న తను 90 స్పీడ్ లో ఆ గేటుని గుద్దేస్తే పాప డాడీ డాడీ అని పరిగెత్తుకుంటున్న వస్తున్న ఆ పాపకి ఆ గేటు తగిలి ఆ క్షణం అక్కడే పడిపోతూ ఉంటుంది. పడిపోగానే అయ్యో పాప పడిపోయింది అని ఆ పాపని చేతిలో తీసుకొని కారులో వేసుకొని హాస్పిటల్లోకి వెళ్తే పాప అప్పుడే చనిపోయింది, అక్కడే చనిపోయింది అని డాక్టర్ చెప్తాడు. నిజంగా జరిగిన సంఘటన ఇది. ఏం జరుగుతుంది మనిషి జీవితంలో అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే వర్క్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఇంటికి తీసుకొస్తూ ఇంటిలో ఉన్న వ్యక్తులని ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈరోజు ఎవరైతే పని చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరు గుడికి వెళ్తావు ఎలా వెళ్తావు? చెప్పులిప్పేసి వెళ్తావు. చర్చికి వెళ్తావు ఎలా వెళ్తావు? చెప్పులిప్పేసి వెళ్తావు. మసీదుకి వెళ్తావు ఎలా వెళ్తావు? చెప్పులిప్పేసి వెళ్తావు. ఇంటికి వస్తున్నావు ఎలా రావాలో తెలుసా? అన్ని విషయాలని చెప్పులు ఎలా ఇప్పేస్తూ ఉంటావో ఆ ఇంటి గుమ్మం బయటే వదిలేసి ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేయాలి. అప్పుడు నువ్వు ఇంట్లో ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఆ వర్క్ ప్రెజర్ని, ఆ వర్క్ స్ట్రెస్ని ఇంట్లోకి తీసుకొస్తూ ఒక నువ్వొక తండ్రి అనే విషయాన్ని మర్చిపోతున్నావు. నువ్వొక తల్లి అనే విషయాన్ని మర్చిపోతున్నావు. నువ్వొక భర్త అనే విషయాన్ని మర్చిపోతున్నావు. నువ్వొక భార్య అనే విషయాన్ని మర్చిపోతున్నావు. నీ పిల్లలకు నువ్వు తల్లి అనే విషయాన్ని మర్చిపోతున్నావు. నీ పిల్లలకు నువ్వు తండ్రి అనే విషయాన్ని మర్చిపోతున్నావు. మీ అన్నకు నువ్వు ఒక తమ్ముడివి అనే విషయాన్ని మర్చిపోతున్నావు. మీ చెల్లికి నువ్వు ఒక అన్నవు అనే విషయాన్ని మర్చిపోతున్నావు. అంతా మర్చిపోయి ఏదో బతుకుతున్నావా అని అంటే బతుకుతున్నావు అంతే. జీవించట్లేదు వాస్తవానికి. రాజు రోజు ఆఫీస్కి వెళ్ళేవాడంట. రాజు రోజు ఆఫీస్కి వెళ్తా ఉంటే రోజా చూస్తూ ఉండేదంట. రాజు రోజు ఆఫీస్కి వెళ్తా ఉంటే రోజా చూస్తూ ఉంటూ ఆ రోజా వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర రోజు ఆగేటోడంట రాజు. ఆగి అక్కడ దిగి ఏదో ఒక చిన్న వస్తువుని అక్కడ పెట్టి రోజు వెళ్ళేటోడంట ఆఫీస్కి. అలా రాజు రోజు రోజా వాళ్ళ చెట్టు దగ్గర ఆగి వెళ్తా ఉంటే రోజా అనుకుంటుందంట, రాజు రోజు ఎందుకు ఆగుతున్నావు ఇక్కడ నువ్వు అని అంటే రాజు చెప్తాడంట, రోజా ఈ రోజు కాదు ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా చెప్తాను కానీ ఈ రోజు చెప్పను అని అనుకుంటూ ఉంటే అలా రోజు రాజు రెడీ అయిపోయి రోజా వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు దగ్గర ఆగి రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఒక రోజు రోజా ఆగి అడుగుతుందంట, రాజు ఈ రోజు నాకు తప్పకుండా చెప్పాలి, రోజు ఎందుకు ఇక్కడ ఆగుతున్నావు అని. రోజు ఎందుకు ఇక్కడ ఆగుతున్నావు అని అంటే అప్పుడు రాజు చెప్తున్నాడట రోజాతోటి, రోజా నీకు ఒక విషయం చెప్పనా, నేను రోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మంచిగా సూటు బూట్ వేసుకొని రెడీ అయ్యి ఇక్కడ ఆగిన తర్వాత ఇక్కడ వస్తువు పెడుతున్నాను చూసావా, ఈ వస్తువు ఇక్కడ పెట్టాక నేను మా ఇంటి గురించి మర్చిపోతాను. నేను వెళ్ళే పని గురించి ఆలోచిస్తాను. ఆ పని గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయి హ్యాపీగా నా పని కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే నా పని అంతా ముగించుకొని మళ్ళీ తిరిగి వస్తూ ఉంటానో, మళ్ళీ ఇక్కడికి రాగానే ఎప్పుడైతే ఈ వస్తువు తీసుకున్న దగ్గర పెట్టుకుంటూ ఉంటానో అప్పుడు నా పని గురించి వదిలేసి నేను ఇంటికి వెళ్తున్నాను, నేను ఒక భార్యని, నేను ఒక భర్తని, నేను ఒక తండ్రిని, నేను ఒక అన్నని, నేను ఒక తమ్ముడిని అనే విషయాల గురించి ఆలోచించుకుంటూ వెళ్ళి ఆ పనులన్నీ సక్రమంగా చేసుకుంటూ వస్తాను అని చెప్పాడంట రాజు. నిజంగా ఎక్కడి పనులని అక్కడే కంప్లీట్ చేసి, ఎక్కడి విషయాలను అక్కడే ఉంచేసి, ఎక్కడి వస్తువులను అక్కడే పెట్టగలిగితే, ఎక్కడి వస్తువులను అక్కడే పెట్టగలిగితే నీ పని ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి.
నిజంగా దాన్ని మేనేజ్ చేసుకోలేక ఈరోజు చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు. చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఇంతకుముందు నేను కూడా అంతే తెలుసా, మీ క్లాస్ కన్నా ముందు నాకు ఒక కాల్ వచ్చింది. సార్ మీ ఐడి కార్డు పంపరా, మేము ఒక ఐడి కార్డు చేసుకుంటాము, అటువంటి ఐడి కార్డు కావాలని. ఇది నిజంగా జరిగిన సంఘటన. నేను పెట్టిన ప్లేస్‌లో ఐడి కార్డ్ లేదు యాక్చువల్‌గా. నేను పెట్టిన ప్లేస్‌లో లేదు. ఐడి కార్డ్ ఏది? ఐడి కార్డ్ ఏది? ఐడి కార్డ్ ఏది? ఐడి కార్డ్ ఐడి కార్డ్ ఏది? గందరగోళం అయిపోయాను నేను. గందరగోళం అయిపోయాను. నాకు తెలవదు పాపం, మా పాప ఆడుకుంటూ ఆడుకుంటూ తీసుకుపోయి వేరే దగ్గర తగిలేసింది. వాళ్ళ ఐడి కార్డ్స్‌లలో తగిలేసింది. వాళ్ళ ఐడి కార్డ్‌లలో తగిలేసింది. చూడండి, ఎంత ఇరిటేషన్, ఎంత ఫ్రస్ట్రేషన్ అయిపోయానంటే చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ నీకు విషయం తెలుసా, నేను పెట్టిన దగ్గరనే ఆ వస్తువు ఉంటే అసలు ఇంత ఇరిటేషన్, ఇంత ఫ్రస్ట్రేషన్ వచ్చేదా? అది అసలు ఏం జరగకపోయా. హ్యాపీగా ఫోన్ రాగానే ఫోటో తీసేటని పంపించడం, ఎక్కడుందో నాకు తెలుసు. అంటే ఎక్కడి వస్తువులు అక్కడే ఉంచాలి, ఎక్కడి విషయాలను అక్కడే ఉంచాలి, ఎక్కడి విషయాలను అక్కడే ఉంచాలి. నీకు ఒక విషయం గురించి చెప్పాడు, మీ బాస్ చెప్పాడు. మీ బాస్ నీకు విషయం చెప్పాడు అంటే అది నీకోసం కాబట్టి చెప్పాడు, నీ దగ్గరే పెట్టుకో. మీ భార్య నీకో విషయం చెప్పింది, నీకు మాత్రమే చెప్పింది కాబట్టి నీ దగ్గరనే పెట్టుకో. మీ అమ్మ నీకో విషయం చెప్పింది, నీకు కాబట్టి చెప్పింది కాబట్టి నీ దగ్గరే పెట్టుకో. అమ్మ దగ్గర విషయం తీసుకెళ్లి భార్య దగ్గర చెప్పినా నీకు ప్రాబ్లమే. భార్య అన్న విషయాన్ని తీసుకెళ్లి అమ్మ దగ్గర చెప్పిన ప్రాబ్లమే. బాస్ నీతో అన్న విషయాన్ని పక్కన ఉండే ఎంప్లాయీస్ దగ్గర నీకు చెప్పిన ప్రాబ్లమే. అరే నీకు కాబట్టే చెప్పిరు ఆ విషయం, నీ దగ్గరనే పెట్టుకో. ఎందుకు దాన్ని మార్చేస్తున్నావు, అందరికి చెప్పేస్తున్నాడు. అర్థం అవుతుందా? అర్థం అవుతుందా? ఎక్కడి విషయాలను అక్కడే ఉంచండి, ఎక్కడి వస్తువులు అక్కడే ఉంచండి. ఎప్పటి పనులను అప్పుడు చేయండి, ఎప్పటి పనులను అప్పుడు చేయండి. పొద్దుగా లేవనే కాఫీ పెట్టాలి, తప్పేముంది, పెట్టాలి. పొద్దున్నే కాఫీ పెట్టాలి. కానీ 11 గంటలకు కాఫీ పెడతా అంటే ఎట్లా, నాకు అర్థం కాదు. 11 గంటలకు కాదు కదా. ఆఫీసులో పని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయండి. పెండింగ్ ఎందుకు ఉంచుకుంటున్నారు మీరు? ఇంట్లో పనులు ఎందుకు పెండింగ్ ఉంచుకుంటున్నారు మీరు? పెండింగ్ ఉంచుకోకూడదు. ఏదైనా చేసేయాలి, చేసేయాలి, చేసేయాలి. నీకు అసలు ఎటువంటి 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 ఒత్తిడి అనేది నీ దరిదాపుల్లోకి రావడానికి ఆస్కారం ఏర్పడదు. చివరిగా ఇంకో ఊహ ఏంటంటే, ఊహించుకున్న భయాలు. ఊహించుకున్న భయాలు. చాలా మంది ఈ ఊహించుకున్న భయాల ద్వారా చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. చైనాలో కరోనా వచ్చింది, మన ఇండియాలో చాలా మంది చచ్చిపోయారు అప్పుడు. అదేంటంటే ఇండియాలో చచ్చిపోయారంటే చాలా మంది చనిపోయారు. భయానికి చనిపోయారు, భయానికి. కారణం నాకు వస్తుందేమో, నాకు వస్తుందేమో, నాకు వస్తుందేమో. అరే నాకు అర్థం కాదు. చైనాలో వచ్చింది మనకు రాలే, దేశంలో వచ్చింది మనకు రాలే, రాష్ట్రంలో వచ్చింది మనకు రాలే, జిల్లాలో వచ్చింది మనకు రాలే, మండలంలో వచ్చింది మనకు రాలే, ఊర్లో వచ్చింది మనకు రాలే, వాడలో వచ్చింది మనకు రాలే, మన ఇంట్లో కూడా వచ్చింది మనకు రాలే. ఎందుకు, నీకు ఎందుకు వస్తుంది భయ్? నువ్వు కరోనా వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకున్నావు, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నావు, శానిటైజర్ వాడుతున్నావు, నీకు ఎందుకు వస్తుంది కరోనా? నీకు రానే రాదు. కానీ ఆ భయం, ఆ భయం, ఆ భయం, ఊహించుకున్న భయం ద్వారా చాలా మంది చనిపోయారు. ఎవరికో హార్ట్ అటాక్ వస్తే నాకు వస్తుంది ఏమో. శివకుమార్ ఎందుకు వస్తుంది? మనకు హార్టే లేదు, మనకి ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్? అరే వాళ్ళకంటే హార్ట్ ఉన్నది, హార్ట్ నాకు వస్తుంది, మనకు లేనే లేదా? మనకి ఎందుకు వస్తుంది భయ్? అది రానే రాదు. ఎవరికో షుగర్ వచ్చింది, నాకు వస్తుందేమో. అరే వాళ్ళు తినే తిండి వేరు, వాళ్ళు ఉండే ప్రదేశం వేరు, వాళ్ళకి షుగర్ వస్తుంది, మనకెందుకు వస్తుంది? ఎవరికో యాక్సిడెంట్ అయింది, నాకు అవుతుందేమో. ఎవరికో యాక్సిడెంట్ అయింది, నాకు అవుతుందేమో. అరే వాళ్ళకు బ్రేక్ వేసుడు రాదు పోయి, బ్రేక్ వేసుడు రాదు పోయి, మనకు బ్రేక్ వేసుడు వచ్చు కదా, మనకి ఎందుకు అవుతుంది యాక్సిడెంట్? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎవరికో ఏదో జరిగిందని నాకు జరుగుతుంది, నాకు జరుగుతుంది, నాకు జరుగుతుంది అంటే దేవుడు తదాస్తాడు. మీకు అర్థమైందా? దేవుడు తదాస్తాడు, దేవుడు తదాస్తాడు. జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచి. ఏమనుకున్నా కానీ జాగ్రత్తగా ఉండాలి. పైనుంచి అబ్జర్వ్ చేస్తాడు, ఏమన్నాడు, తదాస్తు అన్నాడు. కాబట్టి దేన్ని ఎక్కువగా ఊహించుకోకండి, నెగిటివ్ అస్సలే ఊహించుకోకండి. ఈ ఊహించుకున్న భయాల ద్వారా చాలా మంది ఈరోజు ఒత్తిడికి లోనవుతున్నారు వాస్తవానికి. కాబట్టి దీన్ని ఎక్కువగా అతిగా ఊహించుకునే ప్రయత్నం చేయకండి. ఉండాలి, కంట్రోల్లో ఉండాలి, తప్పేం కాదు. కొంచెం మన కంట్రోల్లో మనం ఉంచుకునే ప్రయత్నం చేయాలి తప్పితే అన్ని అలానే జరిగిపోతాయట, ఇలానే జరిగిపోతాయట, అలానే జరుగుతుంది, ఇలానే జరుగుతుంది ఎప్పుడు కూడా ఎక్కువగా 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 ఊహించుకోకండి. ఒక ఆయనట పైన 10వ అంతస్తులో ఉన్నాడట. 10వ అంతస్తులో ఉంటే, ఏ రాజు, మీ ఆవిడ వచ్చింది అని చెప్పారట. మీ ఆవిడ వచ్చింది అని చెప్పగానే టెన్షన్కి భయపడిపోయి 10వ అంతస్తు నుంచి దూకినాడ. దూకి, అరే ఏం సార్ ఆవిడ వస్తే భయపడి దూకుతారా సార్? దూకినాడు అయ్యా, ఏదో టెన్షన్, ఆవిడ అనేసరికి టెన్షన్ పడ్డాడో ఏమన్నాడో నాకు తెలియదు. దూకుతా అంటే ఇలా వస్తున్నాడు, అది ఇలా 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 వస్తూ 5వ ఫ్లోర్కి వచ్చినాక అప్పుడు ఆలోచించినట, నాకు పెళ్లి కాలే కదా, నాకు పెళ్లి కాలే కదా అని ఆలోచించి, అక్కడ ఆగొచ్చా ఇక, అక్కడ ఆగొచ్చా ఇక, కింది ఫ్లోర్ రావాల్సిందే. అరే నీ కాదయా, నీ విషయం కాదు. రాజు వేరేటైనా, రాజుల ఆవిడ రాజు కోసం ఎందుకో గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చింది. ఎందుకు వస్తారా? నాకు అర్థం కాదు. గిఫ్ట్ ఆవిడ అనగానే ఎందుకంత భయపడతాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అంటే భయపడదు, తప్పేమున్నది. ఎప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అనేది భయపడదు. ఒకరికి పిల్లి అంటే భయం, ఒకరికి చీకటి అంటే భయం, ఒకరికి వెళ్తురు అంటే భయం, ఒకరికి పుస్తకాలంటే భయం, ఒకరికి సార్ అంటే భయం, ఒకరికి చీకటి అంటే భయం, ఒకరికి కంప్యూటర్ అంటే భయం, ఒకరికి నీళ్ళు అంటే భయం, ఒకరికి నిప్పు అంటే భయం. నాకు మా ఆవిడ అంటే భయం. ఎవరికైనా భయం ఉండదు, తప్పేమున్నదల్లా అది కాదు. కానీ మనము
ఎక్కడో ఏదో విషయాన్ని గురించి టక్కన మన గురించి ఆలోచిస్తాం, మనం టెన్షన్ పడుతుంటాం, మనమని టెన్షన్ పడుతుంది. దేని గురించి ఎక్కువగా ఊహించుకోకండి, ఊహించుకోకండి, ఊహించుకోకండి. ఈ ఊహించుకున్న భయాల ద్వారా ఎక్కువగా ఒత్తిడి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇలా ఈ ఆల నుంచి వరకు ఆలోచిస్తే మీరు ప్రశాంతంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా మహిళలకు చాలా ఒత్తిడి ఉందండి ఈ రోజులలో. మహిళలకు చాలా ఒత్తిడి ఉంది. ఇవి మగవాళ్ళ కోసం మాత్రమే. ఎందుకు అనంటే, నిజంగా చూడండి, మహిళలు చాలా గొప్పవాళ్ళండి వాస్తవానికి. ఎంత గొప్పవాళ్ళు అనంటే, నిజంగా పుట్టిన ఇల్లు వదిలిపెట్టేసి, అమ్మ నాన్నలను వదిలిపెట్టేసి, అక్క చెల్లెలను వదిలిపెట్టేసి, ఉన్న ఊరుని వదిలిపెట్టేసి, ఉన్న ఇల్లును వదిలిపెట్టేసి, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ వంశ అభివృద్ధి కోసం తన జీవితాన్ని మొత్తం సాక్రిఫైస్ చేస్తూ నీ కోసం నీ దగ్గరొచ్చి ఉంటుందే. అటువంటి వాళ్ళని మనం హ్యాపీగా చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. నిజంగా మనం అదృష్టవంతులమండి చాలా. ప్రపంచంలో ఉన్న, యూనివర్స్‌లో ఉన్న ప్రతి ఒక్కటి మన కోసమే ఉన్నట్టు చేస్తా ఉంటాయి ప్రతి ఒక్కటి. అటువంటి తనని మనం ఎంత హ్యాపీగా చూసుకోవాలి. చివరికి మనము పోయిన తర్వాత మన ఫోటో పెట్టుకునేది ఎవ్వరూ ఉండరండి. వాళ్ళొక్కళ్ళే పెట్టుకుంటారు మన ఫోటోని. అప్పుడప్పుడు దండ ఇస్తారు. అప్పుడప్పుడు బొట్టు పెడతా ఉంటారు. నువ్వు బాగా సంపాదిస్తే, మంచిగా చూసుకుంటే, లేకపోతే అది గూడా చేయరు. అంటే ఆళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనంటే, అటువంటి వాళ్ళని కొంచెమైనా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 4 విషయాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ఇతరుల ముందు ఆవిడని గౌరవిస్తూ మాట్లాడే ప్రయత్నం చేయండి. నలుగురు ముందు మాట్లాడుతున్నప్పుడు ఆవిడని గౌరవిస్తూ మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ఏమైనా చెప్తా ఉంటే, ఆవిడ సమస్యలు చెప్తా ఉంటే, పేపర్ చదివి, టీవీ చదువుడు బంద్ చేసి వినే ప్రయత్నం చేయండి గంతే. వినే ప్రయత్నం చేయండి. జస్ట్ మీరు వింటే చాలు, ఆ సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. వింటే చాలు. ఎప్పుడో ఒకసారి టీవీ చూస్తది. ఛానల్ మార్చకండి అసలే. ఎప్పుడైనా బాగా అలసిపోయిందనుకోండి, అలసిపోతే ఈరోజు నేను అలసిపోయాను అనంటే, ఒక్క మాట చెప్పండి ఇది. ఈరోజు నేను వంట చేస్తాను అనండి. అంతే సాలు. నేను వంట చేస్తాను అనండి. ఎంత అలసిపోయినా సరే టక్కన లేసొచ్చి మీరు కూసోండి నేనే చేస్తానంటది. ఎందుకు అనంటే, నువ్వు ఒక్కరోజు కిచెన్‌లోకి పోతే మళ్ళీ చదువుకోవడానికి నెల రోజులు పడతది వాళ్ళకు. అన్ని కంత ఆగమాగం చేస్తావు కాబట్టి, నువ్వు ఒక్క మాట అంటే సాలు, నేను వంట చేస్తానంటే, ఆ మాటకు లేసొచ్చి ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళే వంట చేస్తూ ఉంటారు వాస్తవానికి. ఎప్పుడైనా ప్రశాంతంగా మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ సార్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా ఎవ్వరు ఫోన్ చేసినా లేపకండి, అసలు అవసరం లేదు. ఎందుకనంటే మనం చెప్తాం కదా, కారణాలు చాలా ఉంటాయి కదా మనకు. ఫోన్ ఎంత ఇంపార్టెంట్ కాల్స్ ఏం కావు కదా. మీరు మాట్లాడుకునేదే ఎప్పుడో గొడిసేపు. ఆ గొడిసేపు పట్ల మళ్ళీ ఫోన్ వచ్చిందనుకో, మళ్ళీ అది మొత్తం మిస్ అయిపోతుంది. కాబట్టి మీరిద్దరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకండి. ఓకేనా? ఎప్పుడైనా రాత్రి ఇంటికి లేట్ అయితే ముందే ఫోన్ చేసి చెప్పండి. మస్తు బిజీ, బిజీ అంటారు. ఏం బిజీ? ఫోన్ చేసి లేట్ అయితుందని చెప్పడానికి ఏమైతుంది? ఒక్క మాట చెప్పరాదు? ఒకవేళ ఫోన్ చేసి చెప్తే ఆవిడ సల్లగా ఉంటుంది, అన్నం వేడిగా ఉంటుంది. ఫోన్ చేయకపోతే అన్నం సల్లగా ఉంటుంది, ఆవిడ వేడిగా ఉంటుంది. ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న ఫోను లేట్ అవుతుంది అను, గంతే పెట్టేయి. గంతే, నువ్వేం చెప్పక మళ్ళా 2 ముచ్చట అవసరం లేదు. టుడే ఐఎమ్ గెటింగ్ లేట్. జస్ట్ సెండ్ ఏ మెసేజ్, వాట్సాప్ మెసేజ్, వాయిస్ మెసేజ్. మనం అందరం మాట్లాడుతున్న వాయిస్ మెసేజ్ చేయండి. ఓకేనా? కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటి అనంటే, ఇంట్లో పిల్లల ముందు మాట్లాడుతూ ఉన్నప్పుడు, పిల్లల ముందు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఏం చేయండి అనంటే, పిల్లల కన్నా ఆమె ముఖ్యమనే విధంగా పిల్లల ముందు ప్రవర్తించండి. మీరు మీ పిల్లల ముందు ఉన్నప్పుడు ఆమె ముఖ్యం, పిల్లల కన్నా మీకన్నా తనే ముఖ్యం అనే విధంగా మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి. వారానికి ఒకసారి అలా రెస్టారెంట్‌కి తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. పొద్దుగాల లేస్తే బట్టలు మడత పెట్టండి. ఎప్పుడైనా మడత పెట్టినావా చెద్దరు? లేవంగానే బెడ్‌షీట్ కాలుతోటి తన్ని అటు వెళ్ళిపోతావు కదా! అంతేనా? మడత పెట్టారా ఎప్పుడన్నా? సార్ నేను బాస్, సార్ నేను బాస్, ఆఫీస్‌లో నేను బిజినెస్ చేస్తా సార్. నువ్వు బిజినెస్ చేస్తే బయట చేస్తావు, ఇంటికాడ కాదు. బాస్ అయితే ఆఫీస్‌లో, ఇంటికాడ కాదు. అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఒకరోజు మడత పెట్టి ఏం కాదు, తప్పేం కాదు. ఓకేనా? పొద్దున మనమే తొందరగా లేస్తే కాఫీ కలిపే ప్రయత్నం చేయండి. చేస్తున్నారా ఎప్పుడైనా? సార్ నేను బెల్ కొడితే కాఫీ వస్తది. బెల్ కొడితే కాఫీ ఆఫీస్‌లో వత్తది, ఇంటికాడ రాదు. ఇంటికాడ రాదు. నువ్వే కాఫీ కప్పు కడిగి తీసుకొచ్చి పెట్టి మళ్ళా తీసుకుపోయి మళ్ళీ అక్కడ పెట్టాలే. కిచెన్ రూమ్‌లో తెలుసు కదా, సింక్ ఉంటది. సింక్‌లో కడగాలి. ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ వత్తయి. ఇట్లా పట్టుకుంటే ఇట్లా వాటర్ పోతాయి. మళ్ళీ ఇట్లా అంటే పోతాయి. మళ్ళీ ఇట్లా అంటే అయితాయి. తెలుసుగా, ఇది మనం చేసినయి కదా! అంటే మనం ఏమనుకుంటామంటే, ఇవన్నీ నేను ఆఫీస్‌లో నేను అది కదా, నేను ఇది కదా అనుకుంటా. కానీ ఇంట్లో అట్లా కాదు కదా! నువ్వు బయట ఆఫీసర్‌వు, ఇంట్లో కాదు కదా! కానీ ఆమెతో ఎప్పుడైనా బయటకెళ్ళినప్పుడు పక్కన ఐశ్వర్య రాయ్ ఉన్నా సరే చూడకండి ప్లీజ్. పక్కన ఐశ్వర్య రాయ్ ఉన్నా సరే చూడకండి. చెప్తది, తను చెప్తది ఐశ్వర్య రాయ్ వచ్చింది అని చెప్తుంది. నాకు ఏ రాయి వద్దు. నాకు ఏ రాయి వద్దు.
ఈ ఉన్న రాయితోటే వేగలేను అని మనసులో అనుకోండి అంతే, బయట కనకండి. మళ్ళీ అది కూడా ప్రాబ్లమే మళ్ళా. అంటే ఎవరు వచ్చినా సరే మీరు బయటకు వెళ్తున్నప్పుడు దిక్కులు చూడకండి, పక్కన చూడకండి. బాగా ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, మీ వాళ్ళకి ఏదైనా ఇయ్యాలనుకుంటే ఇయ్యండి, తప్పేం కాదు. కానీ ఆవిడకి చెప్పి ఇయ్యండి, ఆవిడకి చెప్పి ఇయ్యండి. ఇచ్చినాక తెలియకూడదు, ఇచ్చినాక తెలియకూడదు. ముందే చెప్పండి, ఇగో ఇది ఇద్దాము, ఇద్దాం అనుకుంటున్నా, ఇస్తున్నా, అయిపోయింది అంతే. ఇద్దాము, ఇద్దాం అనుకున్నా, ఇస్తున్నా. ఓకేనా? సరే, నాకు చెప్పిండు, అడిగిండు, ఇచ్చిండు. అర్థమైందా? నాకు చెప్పిండు, అడిగిండు, ఇచ్చిండు, ఏం కాదు. కానీ చివరిగా ఒక మాట ఏంటి అనంటే సారీ చెప్పడం అలవాటు చేసుకోండి. సారీ చెప్పడం అలవాటు చేసుకోండి. అరే, నాకు అర్థం కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సారీ చెప్తావు నువ్వు, పక్క వాళ్ళందరికీ సారీ చెప్తావు నువ్వు. అరే, నువ్వే ప్రపంచం అనుకుని నీ ఇంటికి వచ్చిన ఇల్లాలకు సారీ చెప్తే తప్పేంటి? నువ్వు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. నీకోసమే జీవితాంతం కష్టపడి, వాళ్ళ అమ్మ ఎక్కడో ఉండిపోయి, వాళ్ళ నాన్న ఎక్కడో ఉండిపోయి, వాళ్ళ అక్క తమ్ముడు అందరికీ దూరం అయిపోయి, నీతోటే ఉంటూ, నువ్వే జీవితం అనుకుంటూ, నువ్వే సర్వస్వం అనుకుంటూ, నువ్వే దేవత అనుకుంటూ, నీ ఏంటే తిరుగుతూ, నీకోసమే అన్నీ చేస్తున్నా ఆయనే కూడా ఎప్పుడైనా నువ్వు సారీ చెప్పొచ్చు కదా? ఎందుకు చెప్పట్లేదు? పక్కన రోడ్డు మీద వెళ్తా అంటే కాలు తాకిన వాళ్ళకి సారీ చెప్తావు, సారీ అండి, సారీ సారీ, తెలియకుండా తాకింది అని అంటాం. కానీ మరి అదే ఇంట్లో ఎందుకు సారీ చెప్పట్లేదు? ఎంత ఎక్కువ సార్లు నువ్వు సారీ చెప్పడం అలవాటు చేసుకుంటావో, నీ కుటుంబం నువ్వు హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అందరి దగ్గర వాడడం కాదు, అయిన వాళ్ళ దగ్గర ఈ సారీ అనే పదాన్ని వాడే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైనా తలనొప్పి లేస్తుంది అన్నారు అనుకోండి, అంటారు అప్పుడప్పుడు తలనొప్పి లేస్తుంది. ఈ మధ్యలో శాస్త్రి బామ్ అంటే కొత్తగా వచ్చింది, బాగా పనిచేస్తుంది, నేను కూడా కొనుకొచ్చుకున్నా. మీరు కూడా తెచ్చుకున్నారా? శాస్త్రి బామ్ రెడ్గా ఉంటుంది. సరే, రైట్. అయితే తలనొప్పి లేస్తుంది అనగానే శాస్త్రి బామ్ కొనుకొచ్చి ఇవ్వకండి. అదేంటి సార్, ఇయ్యాలి కదా సార్ అంటే, శాస్త్రి బామ్ కొనుకొచ్చి ఇవ్వకండి. శాస్త్రి బామ్ కొనుకొచ్చి మీరే తలకు రాసే ప్రయత్నం చేయండి. కొంచెం సేపు ఇలా అనండి, కొంచెం అంతే, ఒక్కసారి ఇలా అనండి, తర్వాత వాళ్ళే రాసుకుంటారు. కానీ అలా అనండి. ఇందులో ఏ నాలుగు పాటించినా నిజంగా మీరు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు అందరూ హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కోటి మందిలో ఒకటిగా ఉంటావా, కోటికొక్కడిగా ఎదుగుతావా అనేది నీ చేతుల్లోనే ఉంది. సమాజంలో కేవలం పాత్రధారుడిగా ఉంటావా, సూత్రధారుడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతిలోనే ఉంది. మందలో ఒకడిగా ఉంటావా, వందలో ఒకడిగా ఉంటావా, వందకొక్కడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఒత్తిడిలో ఉంటూ జీవితాన్ని నరకం చేసుకుంటావా, ఆ ఒత్తిడిలో నుండి దూరం చేసుకొని హ్యాపీగా ఉంటూ అందరిని హ్యాపీగా ఉంచుతూ మంచిగా ఉంటావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నాలుగు గోడల మధ్యలో ఉన్న నన్ను, నాలుగు గోడల మధ్యలో ఉన్న నన్ను నలుదిక్కులకు పరిచయం చేసిన మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనం తెలియజేస్తూ, ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, సైనింగ్ అప్, నేను మీ సునీల్ కుమార్ గాజులా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనండి.